సో మరి తదుపరి కార్యక్రమం ముక్కాముల పీఠాధిపతి అయిన శ్రీధర్ స్వామి గారు మనందరి ముందుకి విచ్చేసి ఉన్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీధర్ స్వామి వారికి. సో మరి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మరి శ్రీధర్ స్వామి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు. స్వామివారి స్టేజ్ మీద వచ్చేంత వరకు కూడా క్లాస్ కొడుతూనే ఉండాలి. కైలాసపురి క్షేత్రంలో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మరి ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగంకి విచ్చేసిన శ్రీధర్ స్వామి వారికి మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని స్వామివారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాది భిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మభద్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవేద్యాం శాంతమూర్తిం సకలసురనుదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం సబంధహసితేక్షణాం శశరచాపపాశాం కుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. పూజాకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపః జపః కోటి సమం ధ్యానం ధ్యానః కోటి సమం లయః. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ 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 బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారి దివ్యానుగ్రహంతో సుభాష్ పత్రిజీ దివ్య సంకల్పంతో ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ధ్యానస్థలిలో ధ్యానులైన మీ అందరినీ కూడా కలిసేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు అమ్మవారికి శతసహస్రాధిక వందనాలు అర్పిస్తూ, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీ స్థానే వినశ్యతి, దేవీ స్థానే కృతం పాపం నా నశ్యతి. ఏమిటండి స్వామీజీ వచ్చిన దగ్గర నుంచి స్తోత్రాలు పారాయణాలు చేస్తున్నారని అనుకుంటున్నారా? ధ్యానం యొక్క విశిష్టత అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ధ్యానానికి ఎంతటి ఉన్నతమైన స్థానం ఉంది అనేటువంటిది మనకు అర్థమైతే ఆ ధ్యానాన్ని నిరంతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం.
అందుచేత ధ్యాన విశిష్టతను తెలియజేసేటువంటి ఈ శ్లోకాలన్నింటినీ కూడా మీ ముందు ఉచ్చరించడం జరిగింది. సుభాష్ పత్రిజీ అనగానే మన ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటండి? ధ్యానం. భగవంతుణ్ణి చేరుకోవడానికి 4 సోపానాలు. అంటే ఏమిటి? 4 మెట్లు. 4 మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏమిటి? పూజ. రెండో మెట్టు ఏమిటి? స్తోత్రము. మూడో మెట్టు ఏమిటి? జపము. 4వ మెట్టు ఏమిటి? ధ్యానము. 4 మెట్లు ఎక్కితే సిద్ధించేది ఏమిటి? లయము. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి చిట్ట చివరి సోపానం ఏది అంటే ధ్యానం. కోటి పూజా ఫలితాన్ని ఇచ్చేది ఒక్క స్తోత్ర పారాయణం. కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క స్తోత్ర పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుంది. కోటి స్తోత్రాలు పారాయణం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఒక్క జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. జప కోటి సమం ధ్యానం. కోటి జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క క్షణం ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది. ధ్యాన కోటి సమం లయ. కోటి ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క క్షణం లయస్థితిని పొందితే కలుగుతుంది అన్నారు. లయస్థితి అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని పొందడమే లయస్థితి. అయితే ఇటువంటి 4 సోపానాలను కూడా అతి సులభంగా ఎక్కించి భగవంతుల్లో లయమొందించగలిగేటువంటి వాడెవరు? గురువు. గురువు యొక్క విశిష్టత ఏమిటి? బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. బ్రహ్మస్థానంలో ఏదైనా పాపం చేస్తే విష్ణు స్థానంలో పోగొట్టుకోవచ్చు. విష్ణు స్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే శివస్థానంలో పోగొట్టుకోవచ్చు. శివస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే గురుస్థానంలో పోగొట్టుకోవచ్చు. గురుస్థానంలో కూడా ఏదైనా పాపం చేసినట్లయితే దేవీ స్థానంలో పోగొట్టుకోవచ్చు. దేవీ స్థానే కృతం పాపం నా నశ్యతి. అమ్మవారి సన్నిధానంలో చేసిన పాపానికి నాశనం లేదు. అంటే భగవంతుడిని చేర్చేటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు ఎవరు? గురుదేవుడు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది ధ్యానులు ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని మరి ప్రసరింపజేస్తున్నారంటే ప్రధాన కారణం ఎవరంటే పత్రిజీ గారు. నాకు అదృష్టం ఏమిటంటే 1989లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు విగ్రహ రూపంలో స్వప్న సాక్షాత్కార ఫలంగా లభించి శుక్లాంబరధరం విష్ణు అని అనడం కూడా చేతగానటువంటి నన్ను శిష్యుడిగా స్వీకరించి ఈరోజు ఈ స్థితికి ఎదిగేటట్టుగా చేసింది ఆ మహాశక్తి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో నా అదృష్టం ఏమిటంటే అందరు గురువులందరూ కూడా నేనంటే ఇష్టపడతారు. సాధారణంగా ఓ గురువుగారు అనేసరికి ఇంకో గురువుగారికి ఇష్టం ఉండదు,
ఇంకో గురువుగారు అనేసరికి ఇంకో సంప్రదాయ గురువుగారికి ఇష్టం ఉండదు, ఇంకో సంప్రదాయ గురువుగారు ఇంకో సంప్రదాయ గురువుగారు అంటే ఇష్టం. కానీ నేనంటే మాత్రం అన్ని సంప్రదాయ గురువులకి కూడా ఇష్టం. నేను అది అదృష్టంగా భావిస్తాను. పత్రిగారి పరిచయం చాలా విచిత్రం. మీ అందరికీ వారి ధ్యానం బోధిస్తుండగా పరిచయం, నా పరిచయం వేరే. ఇక ఆయనతో గడిపినటువంటి రోజులన్నీ కూడా మధురానుభూతులే. అయితే ఎంతోమంది గురువులు నేను చూశాను. గురువుగారి పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ ఆయన భక్తులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పత్రిగారు అలా లేరు. ఆయన ధ్యాన యోగ సాధన పెంచుకుంటూ అతి సామాన్యుడికి సహితము అందుబాటులోకి వచ్చేసారు. అది వ్యత్యాసం. అది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఏం జరుగుతోందంటే, నాకు అమ్మవారు దొరికినప్పుడు నాకు మంత్రాలు చెప్పమంటే, అమ్మమ్మో మంత్రాలు చెప్పకూడదు, ఇవన్నీ రహస్యాతి రహస్యమైన విషయాలు, ఇవన్నీ రహస్యం గోపనీయంచ అని చెప్పారు మహర్షులందరూ, అని చెప్పి ఇవన్నీ దాచిపెట్టేయాలి అని నాకు మంత్రాలు చెప్పడానికి ముందుకు వచ్చేవారు కాదు. అలా చెప్పకపోవడం నాకు మంచిదయింది. అమ్మవారినే గురువుగా చేసుకొని అమ్మవారి దగ్గర శిష్యరికం చేసి నేరుగా అమ్మవారి దగ్గర మహావిద్యను పొందేటువంటి భాగ్యవంతుడయ్యాను నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదటి మెట్టైనటువంటి పూజా విధానాన్నే భక్తులకి నేర్పించడానికి ముందుకు రానటువంటి ఈ రోజుల్లో ఏ విధంగా భగవంతుణ్ణి సామాన్యమైనటువంటి భక్తులు చేరుకొని తరిస్తాడు అని బాధపడుతుండేవాడు నేను. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తుంటే చాలామంది స్వాములు ఆపేయండి ఆపేయండి అని చెప్పి కోప్పడి మధ్యలోనే ఆపించినటువంటి సందర్భాలు నేను చూశాను. అలాగే జపాలైతే అమ్మ బాబాయ్ అందరికీ ఉపదేశం ఇవ్వకూడదు, అదంతా రహస్యమైన విద్య అని చెప్పి ఇంకా గట్టిగా బిగించేసి వాళ్ళ జేబుల్లోనే పెట్టు కూర్చున్నటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను. కానీ చిట్ట చివరి మెట్టైనటువంటి ధ్యాన సాధనని సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందేటట్లుగా చేసినటువంటి ఆ పత్రిగారి విషయం ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఆయన ఎంత గొప్ప మనిషో ఈ ఒక్క విషయంతో మీకు బోధపడుతుంది. అంతే. అవునంటారా కాదంటారా? అద్భుతమైనటువంటి ధ్యాన విద్యను అతి సరళంగా మీకు అందించాడు ఆయన. ఏమీ ఇబ్బంది పెట్టలే. తెల్లవారుజామునే లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, మడిబట్టలు కట్టాలి, మేము మంత్రాలు చెప్పకపోయినా మీరు మంత్రాలతో పూజలు చేయాలి, మేము స్తోత్రపారాయణ నేర్పబోయిన మీరు స్తోత్రపారాయణాలు చేయాలి, మేము మంత్రోపదేశం ఇవ్వకపోయినా మంత్ర సాధన చేయాలి. అలా చేయకపోతే భగవంతుడు దొరకదు. ఇది ఏమిటండి? మనకి ఏదైనా నేర్పించి అది సాధన చేస్తే భగవంతుడు లభించకపోతే ఎలా భగవంతుడు లభిస్తాడో చెప్పాలి. అది మానేసేసి ఏది చెప్పకుండా భగవంతుడికి ఇవన్నీ చేయాలని చెబుతూ, భగవత్ సాక్షాత్కారానికి ఇవన్నీ అవసరం అని చెబుతూ ఇట్లా ఉన్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో నిజంగా మహానుభావుడు ఉదయించాడు. అద్భుతమైన ధ్యానాన్ని అతి సరళతరంగా
లోకానికి అందించాడు ఆయన. అంటే ఎంతటి ధ్యానాన్ని మీకు అందించారో మీకు అర్థం కావాలి. ఇక అటువంటి పత్రి గారు అతి సామాన్యంగా అందరికీ అందుబాటులో చిన్నపిల్లల్లో చిన్న పిల్లవాడిగా, యువకులతో ఒక యువకుడుగా, వృద్ధుల్లో ఒక వృద్ధుడుగా ఆయన కలిసి తిరిగాడు ఆయన. అయితే ఇందాక విగ్రహారాధన లేనటువంటి ఈ ప్రాంగణంలో పత్రిగారి విగ్రహం పెట్టడం ఏమిటి అనేటువంటి ప్రశ్న వేశారు. చాలా మంచిది అది. అయితే పత్రిగారిని సశరీరంతో మన అందరం చూసాం. మన పిల్లలు చూశారు, ఇప్పుడు వాళ్ళు చూసారా? ఇప్పుడు పుట్టిన వాళ్ళు. పత్రిగారు మహాసమాధి తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందిన తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరికి పత్రిగారు తెలియదు. ఇంతటి మహాధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు ఈయన అనే విషయాన్ని ఈ విగ్రహాన్ని చూసి తెలుసుకుంటుంది మన తరువాత తరం. అంచేత చాలా మంచి పని చేస్తున్నారు, చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిరమిడ్ ధ్యానులు. చాలా ఆనందం కలుగుతుందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. పత్రిగారు ఎంత అదృష్టవంతుడో అర్థమవుతుంది నాకు. ఎందుకని పత్రిగారు అదృష్టవంతులు? ఒక వ్యాపారము కస్టమర్స్తో శోభిస్తుంది, ఒక దేవాలయము భక్తులతో శోభిస్తుంది, ఒక గురువు శిష్యులతో శోభిస్తాడు. అటువంటి సత్శిష్యులతో శోభిల్లేటువంటి పత్రిగారు నిజంగా అదృష్టవంతుడు. నేను మమ్మల్ని పొగుడుతున్నారా స్వామి? మిమ్మల్ని పొగడట్లా, ఉన్న విషయాన్ని ఇప్పుడు ముందు ఉంచబోతున్నాను మీకు. ఇప్పుడు చూడండి, గురువుగారు అంటే స్కూల్ దగ్గర నుంచి మనం చూస్తాము. గురువుగారు సీట్లో ఉన్నంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్, నోటి మీద వేలేస్తూ కూర్చుంటారు అందరూ కూడా. గురువుగారు అలా వెళ్ళగానే ఇక చూడండి కిష్కింధకాండ మొదలైపోతుంది. అవునా కాదా? గురువుగారు ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉన్నటువంటి శిష్యులు గొప్పవాళ్ళు కాదు. గురువుగారు సశరీరంతో లేని సందర్భంలో కూడా మీరందరూ కూడా డిసిప్లిన్గా ఉన్నారు చూసారా? మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు చూసారా? మీరంతా కూడా వారి యొక్క ఆదర్శాలకు ప్రతినిధులుగా నిలిచి వాటన్నిటినీ కూడా అనుష్ఠిస్తున్నారు చూసారా? అందుచేత మిమ్మల్ని గొప్పవారు అంటున్నాను. మిమ్మల్ని గొప్పవారుగా తయారు చేసిన ఆయన మహా గొప్పవాడు అంటున్నాను, నేను అదృష్టవంతుడు అంటున్నాను. ఎంతోమంది స్వామీజీలను చూశాను నేను, వారందరితోనూ ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ఎంతో దగ్గరగా కూర్చోబెట్టుకుని ప్రేమగా తినిపించిన స్వామీజీలు ఎంతోమంది ఉన్నారు, ప్రేమగా మాట్లాడినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితోనూ కూడా ఎంతో అసలు అనుభూతి వేరండి. అట్లాంటిది ఆ గురువులు ఉన్నంతసేపు ఆ సంస్థలు కానీ ఆ ప్రాంగణాలు కానీ అఖండ వైభవపేతంగా వెలిగాయి. వారు ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టారో అవి కాస్త కుక్కలు చింపిన విస్తరణ అయిపోయాయి. మీలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే మా గురువు గారు మాతోనే ఉన్నారు.
అవునంటారా కాదంటారా? ఆ భావన మీలో ఉంది కనుక ఈ స్థితిలో వారి యొక్క మనోభావాలకు తగినట్టుగా మీరు నడుచుకుంటున్నారు. మీ అందరికీ కూడా పత్రి గారి యొక్క శుభాశీస్సులు, అలాగే సకల దేవతల యొక్క దివ్యాశీస్సులు అందాలని చెప్పేసని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ శ్రీమాత కృపా కటాక్ష సిద్ధిరుస్తూ చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధ్యాన ప్రాధాన్యత. మొట్టమొదటి మెట్టైనటువంటి పూజ చేసేటప్పుడు మొట్టమొదటి మనం ఏం చేస్తామండి? సంకల్పం చెప్పి ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. ధ్యాన శ్లోకం చెప్తాము. ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాతనే, ఆ స్వరూపాన్ని ధ్యానం చేసిన తర్వాతనే పంచోపచార పూజ కావచ్చు, దశోపచార పూజ కావచ్చు, షోడశ ఉపచార పూజ కావచ్చు, చతుషష్ఠి ఉపచార పూజ కావచ్చు. ధ్యానం తర్వాతనే పూజ చేస్తాము. అవునా కాదా? అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన మొట్టమొదటి మనం ఏం చేస్తాము? విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేటువంటి వాళ్ళం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని ఏం చేస్తున్నాము? విష్ణు ధ్యాన శ్లోకాన్ని మనం చదువుతున్నాము. లలిత పారాయణం చేసేటప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షీం అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చదువుతున్నాము. అంటే స్తోత్ర పారాయణ ముందు కూడా ఏం చేస్తున్నాము? ధ్యానమే చేస్తున్నాము. అలాగే జపం చేసేటప్పుడు కూడా ఏ మహామంత్రాన్ని అయితే జపం చేస్తున్నామో ఆ మహామంత్రానికి సంబంధించినటువంటి ఋషిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము చేసిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాతనే జపం చేస్తాము. అంటే చూడండి, ధ్యానం చేసే పూజిస్తున్నాము, ధ్యానం చేసే స్తుతిస్తున్నాము, ధ్యానం చేసే జపిస్తున్నాము, ధ్యానమే చేస్తున్నాము. అంటే మనకు తెలియకుండా కూడా ధ్యానమే ప్రధానంగా చేస్తున్నాము. అవునా కాదా? అంచేత ధ్యానమే ప్రధానం. ఏం చేసినా ధ్యానమగ్నులై చెయ్యాలి అని చెప్పేసరి శాస్త్రం చెబుతోంది. తదేక ధ్యానంతో సాధన చెయ్యాలి అన్నారు. పూజ చేసినా, స్తోత్రపారాయణ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా కూడా ధ్యానమే ప్రధానం. అయితే ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. నిరాకార ధ్యానం, సాకార ధ్యానం, ఆ ధ్యానం, ఈ ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పత్రికారు మీకు ఇచ్చిన ధ్యానం చాలా సులభమైనటువంటిది. ప్రశాంతంగా చేసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు ఇక్కడ అక్కడ అనేటువంటి భేదం లేకుండా ఎక్కడైనా సరే ధ్యానం చేసుకోవచ్చు అని అటువంటి సులభమైనటువంటి ఉపాయం మీకు అందజేశారు. దాన్ని చక్కగా మీరంతా కూడా ఫాలో అవ్వండి. ఇక తర్వాత అదేవిధంగా ఈ ప్రాంగణం ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో పవిత్రంగా ఉంది. ఎక్కడైతే భగవద్ధ్యానం జరుగుతుందో అక్కడ శక్తి కేంద్రీకృతం అవుతుంది. అలాగే మహానుభావులైనటువంటి వారు ఇందాక చెప్పారు,
మహానుభావులైనటువంటి వారి యొక్క జీవ సమాధుల దగ్గర, వారి యొక్క మహాసమాధుల దగ్గర వారు చేసినటువంటి తపశ్శక్తి కేంద్రీకృతమవుతుంది. అంచేత వారికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో అపారమైన ఈ యొక్క ధ్యాన శక్తి అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ధ్యానం చేసినా ధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి పత్రి గారి యొక్క మహాసమాధి చుట్టూరే తిరుగుతుంది. అది యథార్థమైనటువంటి విషయం. అందుచేతనే చూడండి, మఠాలు కానివ్వండి, పీఠాలు కానివ్వండి, ఎంతోమంది మహానుభావుల యొక్క దివ్య సమాధులు ఇవన్నీ కూడా అక్కడ వారి యొక్క తపశక్తి కేంద్రీకృతమవుతుంది. అంచేత అక్కడ చేసే ధ్యానం మరింత విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఆహారము, విహారము, ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చాలా సులభంగా అందించేశారు. ఆయన ఏం చెప్పారు? ఒక చిన్న ముక్క చెప్పారు, మీరెవరు మాంసం తినకండి, వదిలేయండి, అంతే, అయిపోయింది. మీరు శాకాహారమే పూజించండి. శాకాహారం అంటే ఏమిటి? సాత్విక ఆహారము. ఇప్పుడు మసాలాలతో మాంసాహారం తిన్నటువంటి ఒక వ్యక్తికి మరి చక్కగా శాకాహారం తిన్నటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క స్వభావంలోనూ, వాళ్ళ యొక్క రూపంలోనూ, వాళ్ళ యొక్క లక్షణాలలోనూ, వాళ్ళ యొక్క భావాలలోనూ, వాళ్ళ యొక్క ఆలోచనలలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అంచేత నీ యొక్క మనసులో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు ప్రధాన కారణం నువ్వు తీసుకునే ఆహారము. అందులో నువ్వు అట్టి విడిచిపెట్టి శాకాహారం తీసుకో, అయిపోయింది, ఏం లేదు. శరీరం శుద్ధి అయిపోయింది, ఏం లేదండి, ఇక పోయింది. ఇక ఆత్మశుద్ధి మొత్తం, ఇంకా ఏం కావాలి? ధ్యానంతో ఆత్మశుద్ధి అయిపోయింది, ఏం లేదు, అయిపోయింది, ఇంకేం లేదు. పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళందరికీ ఖాళీ. ఏం ఖాళీ? ఏం ఖాళీ అయిపోతుంది? కర్మలన్నీ ఖాళీ అయిపోతాయి. చాలామంది మోక్షం అంటూ ఉంటారు కదండి. మోక్షం అంటే ఏమిటో తెలుసా? మోక్షం అంటే తెలుసా? ఏమోనండి, అందరూ మోక్షం కోరుకోమంటారు, మోక్షం మేము కూడా కోరుకుంటున్నాం. మోక్షం అంటే ఏమిటి? ఇప్పుడు మనం బాగా పుణ్యకార్యాలు చేసామనుకోండి, మనకి ఏం లభిస్తుంది? మరుజన్మ, ఉత్తమమైన జన్మ లభిస్తుంది. బాగా పాపాలు చేసామనుకోండి, నీచ జన్మ లభిస్తుంది. అంటే పుణ్యకార్యాల వల్ల ఉత్తమ జన్మ, పాపకార్యాల వల్ల నీచ జన్మ లభిస్తున్నాయి. అంటే జన్మ అనేది వచ్చేస్తుంది. పుణ్యం చేసినా వస్తుంది, పాపం చేసినా వస్తుంది. మరి జన్మ ఎప్పుడు రాదు? ఈ పాప పుణ్యాల కర్మలు రెండు క్షయమైపోతే కానీ మోక్షం రాదు. ఈ పాప పుణ్యాల యొక్క కర్మల యొక్క క్షయం ఎలా అవుతుంది? ఇదేం సామాన్యమైన విషయం కాదండి. కర్మలు ఎప్పుడు క్షయమవుతాయి? ధ్యానం చేయడం ద్వారా మన యొక్క కర్మలన్నీ కూడా క్షయమవుతాయి. ధ్యానం చేసేటప్పుడు చూడండి, మనకి చెడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, శరీరం తూలిపోతుంది, శరీరం పడిపోతుంది, రకరకాలవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఏమిటి? కర్మలన్నీ కూడా క్షయమైపోతూ తత్సంబంధమైనటువంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కర్మక్షయమే మోక్షము అన్నారు. ఒక పాత్రలో నీళ్లు ఉన్నాయి, అవే కర్మలు అనుకోండి.
కింద మంట పెట్టాం, అదే ధ్యానం అనుకోండి. మంట పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ సలసలా కాగడం మొదలవుతుంది. అదే ఆలోచనలు. ఆవిరిపోతూ ఉంటుంది, క్షయమైపోయి ఆలోచనలు ఏమవుతాయి, ఆలోచనల రూపంలో మన కర్మలన్నీ కూడా క్షయమైపోయి పైపోతాయి. ఆ తర్వాత ఏం మిగులుతుంది, ఖాళీ పాత్ర మిగులుతుంది. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా క్షయమైపోయి మోక్ష సామ్రాజ్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అది ఒక ధ్యానం వల్లే సాధ్యమవుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ ధ్యానం చేయడం వల్ల మాకు ఆ కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి, ఇలా వచ్చాయి, అలా వచ్చాయి, ఇలా వచ్చాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు, గత జన్మలో మనం చేసినవి, ఈ జన్మలో మనం చేసినవి, మన తల్లిదండ్రుల పైన 7 తరాల వాళ్ళు చేసినటువంటి కర్మలన్నీ కూడా మనం అనుభవిస్తాము. ఈ అనుభవించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనము ఎన్నో జన్మలు తీసుకోవాలి. ఈ కర్మలన్నీ ఏం చేయాలి, ఎన్నో జన్మలు తీసుకోవాలి. కర్మలన్నీ క్షేముందించుకోవడం సామాన్యమైన విషయం కాదండి. మూట కట్టుకోవడం కష్టమే, మూటని కరిగించడం అంతకంటే కష్టం. మూటను కరిగించడం, మూట కట్టడం సులభం. అట్లాంటి పాప పుణ్యాల కర్మ ఫలాన్ని క్షయం పొందించుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, 84 లక్షల జీవరాశుల యోనిల్లో జన్మించి ఆ కర్మలని క్షయం పొందించుకుంటూనే ఉండాలి. మరి ఇన్ని రకాలైనటువంటి కర్మల్ని ఎట్లా క్షయం పొందించుకోవచ్చు అంటే కేవలము ధ్యానం ద్వారా మాత్రమే క్షయం పొందించుకోవచ్చు. అప్పుడే ఈ కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. అటువంటి అద్భుతమైన మోక్ష సామ్రాజ్య సిద్ధిని మనం సాధించుకోవాలంటే కర్మలన్నీ కూడా క్షయం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పుణ్యకర్మలన్నీ క్షయమైపోతున్నాయంటే ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు, అష్టైశ్వర్య భోగభాగ్యాలను అనుభవిస్తాం. మన విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది, విపరీతంగా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి, విపరీతంగా వైభవం వచ్చేస్తుంది, విపరీతంగా పరివారం వచ్చేస్తుంది, పెద్ద పెద్ద కార్లు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద బంగళాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతున్నట్టు, మన పుణ్యకర్మ క్షయమైపోతున్నట్టు. మనకు విపరీతమైన కష్టాలు వస్తున్నాయి, భయంకరమైన నష్టాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి మనస్తాపాలు కలుగుతున్నాయి, కుటుంబం అంతా కూడా క్షయమైపోతుంది. ఏమవుతోంది, మనం చేసినటువంటి పాపకర్మ క్షయమైపోతుంది. గ్రహించండి. అయితే ధ్యానం చేసేటువంటి వాళ్ళు అందరూ ఏం కోరుకుంటున్నాం, మనం మోక్షాన్ని కోరుకుంటున్నాం. ఈ జన్మ తర్వాత ఒక 10 జన్మలు ఉన్నాయనుకోండి, ఆ 10 జన్మల్లో అనుభవించాల్సిన పాపపుణ్యాల కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలి. అర్థమైందండి? ఈ రుణాలన్నీ తీర్చుకోకుండా మోక్ష ద్వారాలు తెరుచుకోవు. ఇవన్నీ అప్పులు. ఈ కర్మలన్నీ ఏమిటి, అప్పులు. అప్పు తీర్చుకున్న శవాన్ని కథలను ఇస్తారా అప్పులు ఇచ్చిన వాళ్ళు? కథలనీరు. అలాగే మోక్ష ద్వారం తెరుచుకుంటుందా? కర్మలన్నీ కూడా క్షయమైతేనే కానీ మోక్ష ద్వారం తెరుచుకోదు. మరి ఇన్ని కర్మల్ని ఒకే జన్మలో క్షయమొందించుకోవాలంటే ఇక జీవితాంతం కష్ట నష్టాలు, దుఃఖదారిద్ర్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాల్సిందేనా? అయితే ఇక్కడ చూడండి, పూర్వం ఎవరికైనా కష్టం కలిగిందనుకోండి, అబ్బాయి పుణ్యక్షేత్రాలు సందర్శించయ్యా, పలా స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళు, పలా గురువు గారిని ఆశ్రయించు, పలానా నదిలో స్నానం చేయి, పలానా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయి, పలానా పూజలు చేసుకో, పలానా జపాలు చేసుకో, పలానా స్తోత్రపారాయణం చేయి, ఇలా దాన ధర్మాలు చేయని చెప్పి చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ చెప్తారు అట్లానే. ఎందుకంటే మనకు భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే భయంకరంగా ధ్యానం చేయాలి. అవునండి, కష్టం వచ్చినప్పుడు ఏం చెప్తాం? ఇవే చెప్తాం. ఎందుకు? ఆ కష్టాలు గబగబ గబగబ గబగబా తీరిపోవాలంటే మంట ఎక్కువ పెట్టేయాలి కింద. మంట ఎక్కువ పెడితే ఏమైపోతుంది? గబగబా నీళ్ళు కాగిపోయి
సెగలొచ్చేసి పొగలొచ్చేసి ఆవిరి రూపంలో పోతాయి. అంచేత మనకున్నటువంటి భయంకరమైన ఆగామి సంచిత ప్రారంభ గర్భాలు గబగబ గబగబ క్షయమైపోవాలని ధ్యానం చేయాలి. అతి సులభమైన ధ్యానాన్ని, కర్మలన్నీ అతి సులభంగా క్షయమొందింపజేసే ధ్యానాన్ని, అతి క్లిష్టమైన ధ్యానాన్ని అతి సరళంగా అందించినటువంటి మహానుభావుడైన సామాన్య గురువుగారు మీ గురువుగారు. యోగ సాధన చేయాలంటే చూడండి, యోగ సాధన ఎట్లా చేయిస్తారు? కాళ్ళని మడతల మీద మడతలు పెట్టించేసి చేతులన్నీ వంకర్లు తిప్పేసి మెళ్ళ వంచేసి కడుపులు కాల్చేసి పిల్లి మొక్కలు వేయించేసి అప్పుడు కదా ధ్యానం చేయిస్తారు. అంతేనా అండి? ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయి? పత్రికారు మీతో ఎన్ని ఆసనాలు వేయించారండి? అదేంటది వేయించలేదా? అలానే పడుకున్నారు. అందరికీ సుఖాసనం ఏంటి? పడుకోవడమే. సుఖాసనాసీనుడే సాధన చేయాలి. అంటే పత్రికారు మిమ్మల్ని కష్టపెట్టారా? ఫుడ్ పీకల దాకా ఫుడ్ పెట్టి మరి కూర్చోబెట్టారు. నాకు రాగానే పెట్టే కూర్చోబెట్టారు ఇక్కడ. అది అందుకని అవుతున్నాను నేను. మరి అట్లానే మరి పూజ చేయాలంటే ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. పొద్దునే లేచి మళ్ళీ మడిబట్టలు కట్టాలి, వంటలు వండాలి. ఓ పక్క నుంచి గుమగుమలు ఆడిపడుతున్నా సరే నాలుగు మడత పెట్టి కూర్చోవాలి. అలా ఎప్పుడైనా చేశారు పాపం ఆయన? హై అంటూ ఉంటారు. పూజ దగ్గర ఉండదు, జాస పాపం వెళ్ళిపోతుందంతే. కుడుముల్లోకి, ఉండ్రాళ్ళలోకి, గారెల్లోకి, బూరెల్లోకి, పులిహారలోకి, దద్దోజనంలోకి ఓ గుమగుమలు ఆడిపడుతుంటే ముక్కంతా పీల్చేస్తూ ఉంటే ఇంకేంటి ఉంటుంది ధ్యాస. మరి ఉపవాసాలు పెట్టారా ఆయన? మీ గురువు గారు పెట్టారా? ఏం పెట్టలా? రహస్యం 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 అని చెప్పి ఏమైనా దాచారా? మరి పాద పూజల పేరు చెప్పేమన్నా లక్షలు గుంజారా? అదేంటది? మంత్రోపదేశం పేరు చెప్పేమన్నా లక్షల రూపాయలు దక్షిణలు తీసుకున్నారా? అబ్బా, ఈయనేం గురువుగారండి బాబు. ఎక్కడ దొరికాడు మీ అందరికీ? గురువు శిష్య సులభుడుగా ఉండాలి, భగవంతుడు భక్త సులభుడుగా ఉండాలి. పత్రిగారు శిష్య సులభుడు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? నిజమేనా? ఏమండి, నేను అబద్ధం చెప్తే క్లాప్స్ కొట్టద్దు, నేను నిజం చెప్తే క్లాప్స్ కొట్టండి. ఓ సూపర్, నిజం చెప్పాను అయితే మీ గురువుగారి గురించి. ఎందుకు స్వామి ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మీకు గుర్తు చేస్తున్నాను, ఎటువంటి గురువుని మీరు పొందారు అనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి సులభంగా దొరికినటువంటి గురువుని ఏం చేస్తామండి? ఏం చేయాలి? చీపెస్ట్ గురువు ఎవరండి? కాస్ట్లీ గురువు, చీపెస్ట్ గురువు. కాస్ట్లీ గురువు అయితే పెద్ద పెద్ద ఫ్రేములు కట్టి, పెద్ద పెద్ద దండలు వేసి, పెద్ద పెద్ద హంగామాలు చేసి, ఈయనేమో చీప్ గురువు.
అంచేత చీప్ అనుకోకండి. పరమేశ్వరుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి భక్త సులభుడు. మీ గురువుగారు అట్లానే. నేను ఏదైనా అబద్ధం చెప్తే మీరు ఆగిపోవాలని నా అబ్బని చెప్పాలి. నేను చెప్పేటువంటి దాంట్లో అసత్యం ఉంటే వెంటనే ఆపమానండి. అవునా కాదా? నేను అందరినీ చూశానండి, దగ్గరగా చూశాను. వారు చేయించేటువంటి సాధనలన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళ నడవడిక చూశాను, వాళ్ళ నడక చూశాను, వాళ్ళ నడత చూశాను, వాళ్ళ మనసు చూశాను. ప్రత్యక్ష గురువు లేనటువంటి నాకు తెలుసు గురువు యొక్క విలువ, మీకు కాదు తెలిసేది. అమ్మవారిని నేను విగ్రహ రూపంలో పొంది గురువుగా భావించి నేను ఉపదేశం పొందాను. అటువంటి ప్రత్యక్షంగా సశరీరంతో చైతన్యవంతంగా ఉన్న గురువు యొక్క విశిష్టత నాకే తెలుసు, మీకు కాదు. నేను ఎందుకంటాను మీరంతా అదృష్టవంతులు అని. అయితే అంత సులభంగా అంత చీప్గా దొరికినట్టు గురువుగారిని ఏం చేస్తారు మీరు? డైమండ్ కాస్ట్లీ, ఏం చేస్తారు? సేఫ్లో పెట్టేస్తాం. శాలిగ్రామం ఎక్కడ పెడతాం? శాలిగ్రామాన్ని ఎక్కడ పెడుతున్నాం? ఆరబెట్టి పెట్టేస్తాం. ఏది విలువైంది? ఏది విలువైంది? శాలిగ్రామం విలువైందా? వజ్రం విలువైందా? శాలిగ్రామాన్ని నిలపండి, వజ్రాన్ని కాదు కొనాల్సింది. అత్యంత అందుబాటులో ఉన్న శాలిగ్రామాన్ని తీసుకుని వస్తే వజ్రాలు అవే వచ్చి మన నెత్తిన పడతాయి. శాలిగ్రామ తుల్యమైనటువంటి సద్గురువుల్ని ఆశ్రయించండి. సాధించలేదంటూ ఏది ఉండదు. ధ్యానం చేసేటప్పుడు, చక్ర ధ్యానం చేసేటప్పుడు గురుస్థానం ఎక్కడుందో చెప్పండి. గురువుని ఎక్కడ ధ్యానం చేస్తాము? గురువుని ఎక్కడ ధ్యానం చేస్తాము? సహస్రార కమలంలో గురువుని ధ్యానం చేస్తున్నామా? ఎవరిని ధ్యానం చేస్తున్నాము? సహస్రార కమలంలో గురు పాదుకల్ని ధ్యానం చేస్తున్నాము. గురువుగారిని కూర్చోబెట్టట్లే, ఇక్కడ గురు పాదుకలను కూర్చోబెడుతున్నాం. అంటే గురు పాదుకలకే అంత శక్తి ఉంది, ఇంకా గురువుగారికి ఎంత ఉందో అర్థం చేసుకోండి. మంచి సద్గురువు లభించినాడు, ఇంకేం అవసరం లేదు, అన్నీ వదిలేయచ్చు. కానీ సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. తమాషా కాదండి. మా గురువుగారు దొరికిస్తే సరిపోయిందా? ఒక బాటసారి వెళుతున్నాడు, అట్లాగా బాగా అలసిపోయాడు, మధ్యాహ్నం అయిపోయింది. ఏదన్నా నీడగా కూర్చోవడానికి ఒక చెట్టు కనపడదే బాగుండు అనుకున్నాడు. ఒక చెట్టు కనపడింది, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అది ఏమిటది? కల్పవృక్షము. ఏమిటది? కల్పవృక్షం అంటే ఏమిటండి? మనం ఏదన్నా కోరుకుంటే వెంటనే ఆ కోరిక నెరవేరుస్తుంది ఆ కల్పవృక్షం. అబ్బా ఎంత చల్లగా ఉంది, ఎంత నీడగా ఉంది, ఎంత హాయిగా ఉంది, చల్లటి గాలి వేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. అది కల్పవృక్షం అవడం వల్ల ఏమైంది? చల్లటి గాలి వేసింది. అబ్బా ఈ సందర్భంలో చల్లటి మంచినీళ్ళు వస్తే బాగుండు అనుకున్నాడు. బంగారు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చాయి, తాగేశాడు. బాబా ఎంత బాగుంది, ఆకలి వస్తుంది. ఈ సందర్భంగా చక్కగా పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా భోజనం వస్తే బాగుండు అనుకున్నాడు. బంగారు పళ్ళెంతో వచ్చేసింది. ఏమిటది? పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా భోజనం.
భేవు మండానికి కూడా ఖాళీ లేనంతగా వేలు పెడితే అందేలా తినేశాడు. తినేసిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వచ్చింది. ఆహా, ఈ యొక్క సందర్భంలో పడుకోవడానికి హంసతూలికా తల్పం వస్తే బాగుండును అనుకున్నాడు. హంసతూలికా తల్పం వచ్చింది. పడుకున్నాడు. అబ్బాబ్బా ఎంత దూరం నుంచి నడుచొస్తున్నాను, కాళ్ళు నొచ్చుతున్నాయి, కాళ్ళు ఒత్తడానికి కన్యామణి ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. కన్యామణి వచ్చి కాళ్ళు ఒత్తుతోంది. అప్పుడు కాళ్ళు నొక్కించుకుంటూ ఈయన ఆలోచిస్తున్నాడు. చల్లటి గాలి కావాలంటే వచ్చింది, చెట్టు కనుక వచ్చింది. చల్లటి నీళ్ళు కావాలంటే వచ్చాయి, బంగారు గ్లాసుతో వచ్చాయి. భోజనం కావాలంటే వచ్చింది. మంచం కావాలంటే వచ్చింది. పడుకున్నాను. కన్యామణి కావాలంటే వచ్చింది. కాళ్ళు ఒత్తుతోంది. ఇదేం రాక్షసమాయ కాదు కదా, నన్ను తినేది కదా అనుకున్నాడు వాడు. తినేసింది. ఏమైంది? తినేసింది. సంశయాత్మ వినశ్యతి. పత్రిక అద్భుతమైన ధ్యానాన్ని ఇస్తే ఆ ధ్యానం పైన అపనమ్మకం ఉంటే ఏమవుతుందండి? సంశయాత్మ వినశ్యతి. ఇదే అవుతుంది. అంచేత సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, సంశయం అనేటువంటిది ఉండకూడదు. ఒక్కటి ప్రధానంగా దృష్టి పెట్టుకోండి. మంత్రశాస్త్రం కానీ, యంత్రశాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ ఏం చెబుతుందంటే, ఒక దేవతా విగ్రహాన్ని కేవలము ఒక బొమ్మ, ఒక రాతి విగ్రహము అనేటువంటి భావన ఉన్నా, యంత్రాన్ని కేవలం ఒక రేఖ సమూహం అని భావించిన, మంత్రాన్ని కేవలం ఒక అక్షర సముదాయంగా అనుకున్నా, గురువుని కేవలం సామాన్య మానవుడుగా అనుకున్నా వాడికి సద్గతులు లేవు అన్నది. అంచిత పత్రికారా అండి మా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు, ఐస్ వాటర్ తాగారు, కాఫీ తాగారు, టీ తాగారు అని సామాన్యంగా భావించారా, గురుశక్తి అదృశ్యమైపోతుంది. ఆయన్ని మహానుభావుడుగా గుర్తించారా, గురుశక్తి అపారమై, అనంతమై, అఖండమై, అద్వితీయమై మనల్ని కాపాడుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావనతో అయితే సాధన చేస్తావో, ఏ భావనతో అయితే ఉంటావో ఆ భావనతోనే అది నీకు ప్రాప్తమవుతుంది. అది ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. అంచేత వారిచ్చినటువంటి సామాన్యమైనటువంటి అంటే అతి క్లిష్టమైన ధ్యానాన్ని సరళతరం చేసి నవనీతం మాదిరిగా అంటే వెన్నముద్ద మాదిరిగా మీ నోట్లో పెట్టి తినిపించారు ఆయన. పాలు పిరతకడం దగ్గర నుంచి, తోడు పెట్టడం దగ్గర నుంచి, మరి చిలకడం దగ్గర నుంచి, వెన్న తయారు చేయడం దగ్గర నుంచి ఆయనే పడ్డాడు కష్టమంతా. కానీ వెన్న పూశారు మీ అందరికీ కూడా. ఇది అంత కష్టపడినటువంటి ఆ మహానుభావుడు సులభంగా వెన్న ఇచ్చాడని ఆయన్ని సామాన్యంగా అంచనా వేయకండి. అంచేత వారు ఏం చెప్పారో, గురువుని అనుసరించండి అంటే గురువుగారు ఎక్కడికైనా అక్కడికి గోచిపుచ్చుకుని వెళ్ళిపోమని కాదు. అక్కడ చాలామంది చేస్తున్నారు, గురువుని అనుసరించు అనగానే గురువుగారు ఆఖరికి బాత్రూమ్కి వెళితే కూడా వీళ్ళు కూడా బాత్రూమ్కి వెళ్ళిపోతారు, ఆయన వాళ్ళు వెళ్ళనీయకుండా. అదేమిటండి అది? గురువును పూజించు అంటే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి పూజ చేసేస్తారు. గురువుని ధ్యానించు అంటే గురువుగారిని ధ్యానం చేస్తూ కూర్చుంటారు. గురుమంత్రాన్ని జపించండి పత్రికారు. ఇదే గురువును పూజించు అంటే గురువు దేనినైతే పూజించమన్నాడో, దేన్నైతే పూజించాడో, దేన్నైతే ఆరాధించాడో దానిని ఆరాధించు.
నీ గురువు దేన్నైతే స్తుతించాడో, దేన్నైతే స్తుతించమన్నాడో దాన్ని స్తుతించు. నీ గురువు ఏ మహామంత్రాన్ని అయితే ఉపదేశం ఇచ్చాడో, ఏ మహామంత్రాన్ని అయితే సాధన చేశాడో ఆ మహామంత్రాన్ని జపించు. ఏ రకంగా అయితే ధ్యాన విధానాన్ని నీకు బోధించాడో ఆ ధ్యాన విధానంలో ధ్యానించు. గురువును అనుసరించండి. గురువు ఏవైతే సన్మార్గంలో నడవమని ఆదేశించాడో ఆ విధంగా అనుసరించు. ఇది ప్రధానమైంది. అందుచేత చాలా సంతోషం. మీ అందరికీ కూడా శిష్యసులభుడైనటువంటి పత్రికారి ఆశీస్సులు అందాలని చెప్పేసి ఆయన్ని కోరుతూ, మీ అందరికీ కూడా జగదంబ దివ్యానుగ్రహం కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ ధ్యాన మండలి అందరికీ కూడా, నాకు ఈ పత్రికారి పేరు చెప్పించి ఎవరి పేరు తెలియదు, పేరు పేరున అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ శ్రీమాత్రే నమః. శ్రీధర్ స్వామి వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత అద్భుతమైన సందేశాన్ని మా అందరికి అందించిన శ్రీధర్ స్వామి వారికి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికగా చిరు సత్కారం చేసుకుందాం. మారం శివప్రసాద్ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బిఫోర్ దట్ పిఎస్ఎస్ఎం కనెక్టింగ్ యాప్, వరల్డ్ వైడ్ యాప్ అండి ఇది. సో మరి మనకి ఇంకా మనం టెక్నికల్గా కూడా మనం ముందుకు వెళ్తున్నాము ప్రపంచవ్యాప్తంగా. సో మరి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ వరల్డ్ వైడ్గా మనం ఇది రిలీజ్ చేసుకోబోతున్నాము. సో స్వామివారి చేతుల మీదుగా ఈ యాప్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. యాప్ లాంచ్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. పిఎస్ఎస్ఎంలోని ఏ కార్యక్రమం గురించైనా సులువుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటి వివరాలు అప్పుడు సవివరంగా అవగతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ పర్సనల్ విషయాలను స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిఎస్ఎస్ఎం యాప్ మీ ముందుకు రానే వచ్చింది. అత్యంత ఆధునిక సాంకేతిక సహకారంతో మీ ముందుకొస్తున్న ఈ యాప్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాస్తవాలు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రాథమికాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న సదాశయంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ పిఎస్ఎస్ మూమెంట్ ను ప్రారంభించారు. ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీగా ప్రారంభమైన ఈ కార్యక్రమం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అకుంఠిత దీక్షతో విశ్వవ్యాప్తమై నేడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మిలియన్ల కొద్దీ క్రియాశీల సభ్యులు, వాలంటీర్లతో 3000కు పైగా పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘాలతో అలరారుతోంది. అలాగే అమెరికా, లండన్, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, వియత్నాం, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాలతో పాటు ఇంకా అనేక దేశాలలో తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ఇలాంటి మహత్తర ఆశయాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం ద్వారా అందించే ప్రతి కార్యక్రమాన్ని సులువుగా తెలుసుకోవడానికి, తమని తాము చైతన్యవంతం చేసుకోవడంతో పాటు జనజీవన స్రవంతిని చైతన్యవంతం చేయడానికి అవసరమైన అన్ని విషయాలు సులభతరంగా అవగతం చేసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో దోహదం చేస్తుంది. వీటితో పాటు ప్రతి సభ్యుడు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడానికి, తనను తాను ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా మలచుకుని ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణానికి ఈ యాప్ ఉపకరిస్తుంది. ఓ వినూత్నమైన ప్రపంచ నిర్మాణాన్ని ఆవిష్కృతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఈ పిఎస్ఎస్ఎం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి పిఎస్ఎస్ఎం గుర్తింపు కార్డును నేరుగా పొందవచ్చు.
దీంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఐడెంటిటీ కార్డును మీరు స్వయంగా సృష్టించుకోవచ్చు. PSSMలో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడానికి ఆధార్ కార్డ్ మరియు ఏ ఇతర గుర్తింపు కార్డులతో పని లేకుండా ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా ఏ పిరమిడ్ కేంద్రాన్నైనా కార్యక్రమాల్లోనైనా పాల్గొనవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఈ అద్భుత PSSM యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ ఐడి కార్డ్ ని రిజిస్టర్ చేసుకోండి. ఆధునిక యుగంలో డిజిటల్ టెక్నాలజీని వాడుకుందాం. మన ప్రతి పనిని సులభతరం చేసుకుందాం. వండర్ఫుల్. ఒకసారి మన PSSM యాప్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో మరి ఈ యాప్ కోసం మరిన్ని వివరాలు తెలియచేయడానికి ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్నేహ, అండ్ థ్యాంక్ యూ స్వామీజీ. స్వామీజీ చేతుల మీదుగా మనం PSSM కనెక్ట్ యాప్ని లాంచ్ చేసుకున్నాం. ఎలా ఉంది యాప్? ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి యాక్టివిటీని, వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి అనేక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ని ఎవ్రీథింగ్ మనకు అందిస్తుంది. ఇది ఈరోజు ఒక చిన్న పాయ, బట్ ఇది చాలా వ్యాస్ట్గా వెళ్తుంది. దీనంతటిని శ్రీ విజయభాస్కర్ రెడ్డి సార్ ఆయన యొక్క పర్యవేక్షణలో ఇది జరుగుతోంది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి యాప్. దీన్ని పూర్తిగా తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నారు రాము మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం రాముకి. సో ఈ యాప్ గురించి చెప్పవలసిందిగా రాము. అందరికీ నమస్కారం. PSSM కనెక్ట్ పేరులోనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, అన్ని సొసైటీలని కనెక్ట్ చేసి చూసారుగా. ఇంతకుముందు కొన్ని లక్షల పిరమిడ్లు వచ్చాయి, కొన్ని వేల సొసైటీలు ఉన్నాయి. ప్రతి దేశంలో మన పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. కొన్ని వేల ఈవెంట్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ అవన్నీ కూడా ఒక సింగిల్ యాప్లో, ఒక చిన్న సింగిల్ క్లిక్తో మీ ఫోన్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాలంటీర్ కనెక్ట్ అని ఇందులో ఉంటుంది, మాస్టర్ కనెక్ట్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. పత్రిగారి పుస్తకాలు, పత్రిగారి వీడియోలు, పత్రిగారి యొక్క మార్నింగ్ మిమ్మల్ని, పత్రిగారి కోట్ మిమ్మల్ని నిద్రలేపుతుంది. మీరు ఎంతసేపు ధ్యానం చేయాలనో అందులో సెట్ చేసుకొని అంతసేపు ధ్యానం చేసుకోవచ్చు. పత్రిగారి షార్ట్ మెసేజెస్ ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థల, ఆధ్యాత్మిక సంస్థల యొక్క జ్ఞానం అందుట్లో క్రోడీకరించి మీకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యాప్ను మనం నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కొత్త ఇంప్రూవ్మెంట్ని, కొత్త డెవలప్మెంట్ని అందుట్లో యాడ్ చేసుకుంటూ వస్తాము. సో మా విన్నపం ఒకటే, ఈరోజే ఇప్పుడే PSSM కనెక్ట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి నాతో పాటు చెప్పరా? PSSM కనెక్ట్. ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి. ఇది టెక్నాలజీ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. దాన్ని మనం వాడుకుంటే ప్రపంచంలోని 810 కోట్ల మందికి ధ్యానాన్ని ఇంట్లో కూర్చొని హాయిగా చెప్పొచ్చు. మరి టెక్నాలజీని వాడుకుందామా వద్దా? వాడుకోవాలి. కాబట్టి మీ అందరూ చేయాల్సిన పని ఒకటే, మనము మన యాప్ను, PSSM కనెక్ట్ యాప్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుందాము. అందరి పిరమిడ్ మాస్టర్ల ఫోన్లలో ఆ యాప్ ఉండేటట్లు చేద్దాము. తర్వాత మనం ఎన్ని చోట్లకో పోతుంటాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఈ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం. ఆ క్లాసెస్ తీసుకున్న ప్రతి చోట ఈ యాప్ని డౌన్లోడ్ చేయించండి చాలు, మిగతా పని మొత్తం యాప్ చూసుకుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్ట్ మెంబర్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంకా స్పిరిచువాలిటీని వేగవంతం చేస్తున్నారు స్ప్రెడ్ చేయడానికి. ఈ టీం అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు పత్రిషి ద్వారకా నివాస్ ప్రోమో ఒకటి ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రకృతి ఒడిలో ఆశ్రమ జీవనం గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. జీవితాంతం కాకపోయినా సంవత్సరంలో కొన్నాళ్లైనా గడపాలన్నది ప్రతి ఒక్కరి కల. కానీ అందరికీ ఫామ్ హౌసులు ఉండవు. హిల్ స్టేషన్లకు,
రిసార్టులకు వెళ్ళడానికి డబ్బు సమయం ఉండకపోవచ్చు. అందుకే పత్రిజీ మన వసుధైక కుటుంబం ప్రకృతిలో హాయిగా ఆశ్రమ జీవనం గడపడానికి పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. సామాన్యుల కలలను నెరవేర్చారు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో కైలాసపురిలో నిర్మాణంలో ఉంది పత్రిజీ ద్వారకా నివాస్. ఎటు చూసినా పచ్చదనం, కొండలు, గుట్టలు, చెరువులు, సెలయేర్ల నడుమ ప్రకృతి మాత ఒడిను. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. సెంట్రల్ ఏసీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డార్మెటరీ బ్లాక్స్, ఏసీ డిలక్స్ రూమ్స్, ఆధ్యాత్మిక ఆయుర్వేద వనాలు, పిల్లలకు పెద్దలకు స్విమ్మింగ్ పూల్స్, స్పిరిచువల్ థీమ్ పార్క్స్, పిల్లల ఆట స్థలాలు, రెస్టారెంట్లు, కాఫీ షాప్, వ్యాయామశాల లాంటి మరెన్నో వసతులతో నిర్మాణంలో ఉంది పత్రిజీ ద్వారకా నివాస్. కైలాసపురి అద్భుతమైన మహాపిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్. ఇంకా కావాల్సింది అకామిడేషనే. దానికి అద్భుతంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు ద్వారకా నివాస్ అని చెప్పేసి చక్కటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. అందులో మనం అంత బాగా స్వాములం అవుతాం. ఇది బృహత్తరమైన ప్రాజెక్ట్. అందరం కలిసి పనిచేద్దాం. ఇంకా అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ హైలైట్స్. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన పిరమిడ్, 10,000 ఎకరాల అడవి, పత్రిజీ శక్తి స్థల్ సమీపం, మహేశ్వర మహాపిరమిడ్, 30 ఎకరాల సరస్సు, ఆది శంకరాచార్యుల తపోస్థలి, అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాదాలయం, హైదరాబాద్కి గంట ప్రయాణ దూరంలో, అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల చేరువలో, ORRకి అతి చేరువలో. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పత్రిజీ ద్వారకా నివాసులో సభ్యులమవుదాం. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుందాం. మన పత్రిజీ ద్వారకా నివాస్కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గురువుగారు ఎంత దూరదృష్టి అంటే ఆయన అనుకుంటే అది అద్భుతం అయిపోద్దా, అద్భుతాన్ని గుర్తించి ఆయన అనుకుంటారో నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఈ కడతాలనే ప్రాంతంలో పిరమిడ్ అంటే ఓ మై గాడ్, హైదరాబాద్కి ఇంత దూరం ఎలా? బట్ ఇప్పుడు ది మోస్ట్ ఫైనెస్ట్ సిటీ అండ్ ఇక్కడ ఈ కడతాల్ అనే ప్రాంతం చాలా ఫేమస్ అయిపోయింది. అసలు మేము ఊహించలేదు నా చిన్నప్పుడు ఇది ఇంత ఫేమస్ అయింది అని. దట్ ఈజ్ పత్రిజీ. సో అదే ఆలోచనతో మళ్ళీ పత్రిజీ ద్వారకా నివాస్కి శంకుస్థాపన చేసి ఇది భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయిలో వెళ్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలి అంటే ఫస్ట్ మాకు మనశ్శాంతి కావాలి, అద్భుతమైన ప్రదేశం కావాలి అనుకుంటున్నారు. సో మన అందరికీ ఒక గొప్ప వరం పత్రిజీ ద్వారకా నివాస్. సో మరి పత్రిజీ ద్వారకా నివాస్ కోసం మరికొన్ని వివరాలు తెలియటం కోసం మారు శివప్రసాద్ సార్ అలానే బాలకృష్ణ సార్ మనతో పాటు ఉన్నారు. మరి గట్టిగా క్లాప్స్ కొడితే సో మరి మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ మారు శివప్రసాద్ సార్ అండ్ బాలకృష్ణ సార్. అలానే పత్తి రవికుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే ఒక స్మాల్ అనౌన్స్మెంటు, రామాచారి గారు స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం ఇవ్వడానికి వచ్చారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత రామాచారి గారి స్టూడెంట్స్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.
అందరికీ ఆత్మ ప్రణామాలు. కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ఈ అద్భుత ప్రాంగణం ఎన్నలేని శక్తిని పుంజుకుని ఇవాళ ప్రపంచం నలుమూలల నుండి వేలాది మందిని ఆకర్షిస్తుంది. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ వారితో అనౌన్స్ చేయబడిన తర్వాత డిసెంబర్ 21వ తారీఖు నుంచి ఇక్కడ ఎనర్జీ యొక్క స్టేటస్ మారిపోయింది. ఎనలేని శక్తిపాతం జనులను ఆకర్షించడమే కాకుండా ఈ శక్తిపాతం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆక్రమించుకుని దారిలో పోయేవారిని కూడా లోపలికి ఆహ్వానించే శక్తిని పుంజుకుంది. అదెంత ఆ వైభవం ఇక్కడ కనపడుతోంది, అలరారుతోంది. ఈ సంవత్సరం ఎప్పటికంటే మహాద్భుతంగా ఏర్పాట్లు అయితేనేమి, అకామిడేషన్ అయితేనేమి, భోజనాలు అయితేనేమి, స్టేజ్ మీద ప్రోగ్రాంలు అయితేనేమి అందరినీ మహా అద్భుతంగా ఆకర్షించే రీతిలో ఏర్పాటు చేయబడ్డాయి. వచ్చిన వారంతా దాదాపు ఇక్కడి ప్రోగ్రామ్స్ పట్ల, ఏర్పాట్ల పట్ల, అఖండ జనం పట్ల, ఆహారం పట్ల, అకామిడేషన్ పట్ల ఎంతో అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా సంతృప్తిని వ్యక్తం చేసి వారి ఆనందానుభూతిని ప్రకటించి మరి వెళ్ళిపోయారు. అంత శక్తిపాతం ఉంది ఇక్కడ కూడా. అయితే అన్నీ ఉన్నాయి, ఇంకేదో లేదు అన్నట్లుగా ఇక్కడ అకామిడేషన్ సరిగా రూపుదిద్దుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో పత్రిజీ ఆదేశంతో ద్వారకా నివాస్ అని ఏసీ డార్మెటరీ బ్లాక్స్ నిర్మాణం పత్రిజీ యొక్క దివ్యహస్తాలతో మొదలు పెట్టబడింది. వారు మహాపరి నిష్క్రమణ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టుకి పత్రిజీ ద్వారకా నివాస్ అని పేరుని స్థిరపరచడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా మైహోం రామేశ్వరరావు గారు TV9 అధినేత ₹1 భూరి విరాళం ఇవ్వడం వల్ల మాకు వచ్చిన 55-60 లక్షల కలెక్షన్తో పాటు ఆ ₹1 కూడా కలిపి ఈ సంవత్సరం 30 హాల్స్, వరండాలు అన్నీ చక్కగా పూర్తి చేయబడి ప్లాస్టరింగ్ చేయబడి విశేషంగా ఆ ఏసీ డార్మెటరీ బ్లాకులో వాష్రూమ్స్ మరియు టాయిలెట్స్ని 5 స్టార్ స్థాయిలో మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పూర్తి చేయబడ్డాయి. ఒక్కసారి మీరందరూ పత్రిజీ ద్వారకా నివాస్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడి వాష్రూమ్స్ని, టాయిలెట్స్ని చూసి రండి. మేము 25లో ఆ బ్లాక్ని పూర్తి చేయగలం నమ్మకం మీకు దొరుకుతుంది. ఎంత అద్భుతంగా చేయగలమో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ అయితేనేమి, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ అయితేమి, అన్నపూర్ణేశ్వరి అమృత ఆహార భవనం అయితేనేమి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. వాటికి తోడు పత్రిజీ ద్వారకా నివాస్ కూడా వాటన్నిటికంటే గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేయడానికే ఈ మీట్ ఏర్పాటు చేయబడింది. పత్రిజీ ద్వారకా నివాస్లో వాలంటీర్స్ గాను, స్టాఫ్ గాను పనిచేసిన వాళ్ళందరినీ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను. ప్లీజ్ కమ్. పత్రిజీ ద్వారకా నివాస్ స్టాఫ్, వాలంటీర్స్ అందరూ ఒకసారి వేదిక మీదకి రావాలి. ఈరోజు ఒక ఏసీ రూమ్ కావాలి అన్ని వసతులతోటే 1500 నుంచి 2500 రూపాయలు, 3000 రూపాయలు పెట్టవలసి వస్తుంది. కానీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం
సింగపూర్ తరహాలో ఒక అద్భుతమైనటువంటి ద్వారకా నివాస్ బెడ్ మంచి ఫెసిలిటీస్తో విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మంచి ఫెసిలిటీస్తో 30,000, 40,000, 50,000, 60,000, 1,20,000 ప్లాన్తోనూ, మరి 15,000, 10,000, 6,000 ప్లాన్తోనూ ధ్యానంలో ముందు తీసుకుని రావడం జరిగింది. ఆ బ్లాక్ యొక్క ఆ బుకింగ్ కూడా పూర్తయింది. డిసెంబర్ 1వ తారీఖు లోపల ఆ బ్లాక్ను పూర్తి చేసి బ్రహ్మర్షి పత్రిజీకి నివాళిగా వారికి అంకితం చేయడం కూడా జరుగుతుంది. ఆ వర్క్ పూర్తయిన తర్వాత మీకు తెలుస్తుంది, కేవలం ఒక 500 రూపాయలు రెంట్ పెడితే ఏసీ రూమ్లో ఉన్నటువంటి సౌకర్యాలతో ఇక్కడ హాయిగా తృప్తికరంగా మీరు ధ్యానం చేసి అమృతాహారం తీసుకుని అక్కడ విశ్రాంతి పొంది ఇంకొక రోజు ఉండాలనే ఆలోచన మీకు కలుగుతుంది, మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఒక 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాలు జనవరి 1 నుంచి డిసెంబర్ 15వ తారీఖు దాకా 10 రోజులు మీరు ఎప్పుడప్పుడు కోరితే ఆ రోజుల్లో మీరు రావచ్చు. ఒక 10,000 రూపాయలు పెడితే 6 రోజులు, 6,000 రూపాయలు పెడితే 3 రోజులు ఇక్కడ ఉండవచ్చు. మీరు ఎన్నింటికో ఎన్నో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ ఒక అద్భుతమైనటువంటి వసతి సౌకర్యం కోసం ఈ 15,000, 10,000, 6,000 పెట్టడం వల్ల మీకు ఉపయోగమే తప్ప ఏమాత్రం నష్టం ఉండదు. 25 సంవత్సరాల పాటు ఈ వసతి దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ షిర్డీలాగా అన్నమాసపల్లి నుంచి కైలాసపురి దాకా క్యూ ఉంటుందని పత్రిజీ చెప్పారు. వారు చెప్పింది ఏది పొల్లు పోలేదు, అది కూడా తప్పక జరిగే తీరుతుంది. ఈ కైలాసపురికి వచ్చిన వాళ్ళకి ఇక్కడి నుంచి పోవాలి అనిపించదు, ఎందుకంటే ఇక్కడ శక్తిపాతం లాంటిది. ఈ ధ్యానమాయాగానికి వచ్చిన వారికి ఇక్కడి నుంచి పోవాలనిపించదు, ఇక్కడ దొరికే శక్తి జ్ఞానం అలాంటివి. మరి ఈ అద్భుత నిర్మాణానికి మీ చేతుని ఇస్తేనే సాధ్యమవుతుంది. ఒక బెడ్కు మీరు 1,20,000 డొనేషన్ ఇచ్చారు. అలా ఆ డొనేషన్ వల్ల 18 లక్షల రూపాయలు మాకు వస్తే ఒక్క హాల్ నిర్మాణానికి 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అయినా అంత డబ్బు ఖర్చు అవుతుందని తెలిసినా మేము తక్కువ విరాళాన్ని దానికి వసూలు చేశాం. కారణం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని. మిగతా డబ్బంతా కూడా 15,000, 10,000, 6,000 బుకింగ్ వల్ల రావాలి, విరాళాలు రావాలి. కనుక ఈ యొక్క నిర్మాణం పూర్తయి ప్రపంచానికి చెందడానికి ఇంకా 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అందులో ఒక 2 కోట్ల రూపాయలు విరాళాలను తెచ్చుకోవడానికి మా విజయభాస్కర్ రెడ్డి గారు, వారి శ్రీమతి నీరజారెడ్డి గారు వారు కృతకృత్యులై ఉన్నారు. మిగిలిన 2 కోట్ల రూపాయలు మనందరం కలిసి ఈ 15,000, 10,000, 6,000 రూపాయల బుకింగ్తో అందజేయగలిగితే ఈ నిర్మాణం ప్రపంచానికి అందుతుంది. మరి అదంతా మేము చేయగలిగినంత చేశాం, మీ మీదే ఆధారపడి ఉంది. మరి మీ అందరి యొక్క ఆమోదం ఒక్కసారి చెప్పడం ద్వారా తెలిపితే బాగుంటుంది. ఇందాక వేసిన ప్రోమో కొత్తది తయారు చేశారు, ఎందుకో పాతది వేశారు. ఎందుకు వేశారో నాకు తెలియదు. అందుకే నేను ఇంత సవివరంగా ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది. దీనికోసం మా యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ గారు నేను 4 నెలల నుంచి అవిరామమైన కృషి చేశాం. ఎంత కృషి చేశామో మాటల్లో చెప్పలేను. కానీ చూసుకుంటూ ఉంటే అక్కడ విశ్రాంతి తీసుకుని వాష్రూమ్స్, టాయిలెట్లు వాడుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ తమ ఆనందానుభూతిని కృతజ్ఞతలను చెప్తూ ఉంటే 4 నెలల శ్రమ 4 నిమిషాల్లో ఉఫ్ఫున గాలిలాగా ఊగిపోయింది. అంత అద్భుతంగా మేము పనిచేయగలిగాం. మహేశ్వర మహాపిరమిడ్ ఎలా సమర్పించామో అంతకంటే గొప్పగా పత్రిజీ ద్వారకా నివాసం సమర్పించగలమని సగర్వంగా చెబుతూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ.
మాట్లాడండి. ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. 5 minutes. కూర్చోండి, నిలబడితే ఎందుకు? ఒక 5 minutes, ఓన్లీ 5 minutes. శ్వాస మీద ధ్యాస, ఎక్కడ వాళ్ళు అక్కడ. శ్వాసను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. మన ఇన్నర్తో కనెక్ట్ అవ్వాలనుకుందాం ఫ్రెండ్స్, ఇన్నర్తో కనెక్ట్ అవ్వాలనుకుందాం. మన ఆత్మతో కనెక్ట్ అవ్వాలనుకుందాం. మన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలనుకుందాం. విశ్వ కళ్యాణంలో భాగస్వాములు అవ్వాలనుకుందాం. పర్పస్ ఆఫ్ లైఫ్తో కనెక్ట్ అవ్వాలి. భూమి మీద ఏ పని కోసం మనం వచ్చామో ఆ వర్క్ ఈ క్షణం నుంచి నేను కనెక్ట్ అయి చెయ్యాలి. మనలో ఉన్న దివ్యత్వపు ఎరుకతో ప్రతి క్షణము జీవించాలి. దివ్యత్వపు ఎరుకతో ప్రతి క్షణము జీవించాలి. లాస్ట్ 2 minutes. పిఎస్ఎస్ఎం మూమెంట్ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. ఒక గొప్ప చైతన్యం అది. పత్రిసార్ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. హృదయంతో కనెక్ట్ అయి పనులు చేయాలి. మనసుతో కాదు, హృదయంతో కనెక్ట్ అవ్వాలి.
చివరి ఒక్క నిమిషం. మన సంకల్పమే మన జీవితం, మన ఆలోచనే మన జీవితం. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుని నిదానంగా కళ్ళు తెరుద్దాం. సో ధ్యానానికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పత్రిసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మనం గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మీతో సేవ మీద సబ్జెక్ట్ చెప్తాను. భూమిపైన ఏదైనా ఆదిభౌతిక చర్య జరిగినప్పుడు సూక్ష్మతలాల్లో కాంతి ప్రకాశిస్తుంది. అటువంటి కాంతిని కోరుకునే ఆత్మలు ఈ కాంతికి ఆకర్షితమవుతాయి. అంటే ఆదిభౌతిక చర్య జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు సూక్ష్మతలాల్లోకి కాంతి ప్రకాశిస్తుందండి ఫ్రెండ్స్. దాన్ని కోరుకునే ఆత్మలు ఎన్నో ఇక్కడికి వస్తాయి. అంటే ఎంతోమంది హాస్టల్ మాస్టర్సు, లక్షల మంది హాస్టల్ మాస్టర్సు ఈ ప్రాంగణమంతా కూడా నిండుంటారు. భూమిపైన జన్మ తీసుకోవాలని సూక్ష్మతలాలు ఎదురు చూస్తున్న వేళ ఆత్మలు బోధనలకు హాజరవుతాయి. అంటే ఇటువంటి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్కి, క్లాసులకి అటెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, మనం సేవ అనేది మనం ఎందుకు చేయము అంటే మనలో ఎంతో స్వార్థం ఉంటుంది. నాకు, నాది, నేను, ఈ స్వార్థం వల్ల మనం సేవ చెయ్యం. స్వార్థం నుంచి బయటికి రావాలంటే సేవ చేయాలి. ఇది మన ఎదుగుదలకు సేవ అనేది నృత్యం లాంటిదంట. అంటే నృత్యనికి చకచక వెళ్ళరా అంటాం కదా మనం. అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సేవ అనేది నృత్యం లాంటిది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరైతే అన్నీ వదిలేసి, సంసారాన్ని, వాళ్ళ పనులు అన్నీ వదిలేసి ఏ హిమాలయాస్కో వెళ్ళిపోయి ధ్యానం సాధన చేసే వాళ్ళని చాలా గొప్పవాళ్ళని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ రోజుకు అది సరైనది కాదు. ఈ రోజుల్లో ఎవరైతే ధ్యాన స్థితిని పొంది అది అందరికీ ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళని గొప్పవాళ్ళుగా చెప్పవచ్చు. ఓకే, సేవ అనేది మీ పరిణామ క్రమంలో మీరు దృఢంగా నిలుచుని ఉన్నారనే విషయాన్ని సూచిస్తుందంట. అంటే నేను ఇంకా ఈ ఎదుగుదలలో నేను ముందుకే వెళతా కానీ నేను వెనక్కి తగ్గను అనే దాన్ని మీరు చేసే సేవ అనేది సూచిస్తుంది. ఓకే, మనం మరణించిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఉన్నత చైతన్యం అనే న్యాయమూర్తికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ భూమి మీదకి వెళ్ళి మనం ఏం చేసి వచ్చాము అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆ మాస్టర్సు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అసలు మనం ఏమి నేర్చుకోవాలి, ఏ ప్రణాళికతో వెళ్ళాలి, ఏ తల్లిదండ్రులకి జన్మ తీసుకోవాలి, ఏ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఇదంతా కూడా వాళ్ళు మనకి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ గైడ్ చేసే క్రమంలో వాళ్ళు మన మీద ఎటువంటి ఆంక్షలు విధించకపోతే, పరిమితులు విధించకపోతే మనకి ఇక్కడ పెద్ద కష్టాలు ఉండవు. పరిమితులు అంటే ఏంటి అంటే, నువ్వు జన్మ తీసుకోవాలి అంటే నువ్వు కాళ్ళు లేనాడుగా పుట్టాలి, అంధత్వంతో పుట్టాలి, పేదరికంతో పుట్టాలి, ఇటువంటి కండిషన్స్ కనుక లేకపోతే, అంటే ఇటువంటి పరిమితులు కనుక లేకపోతే మనకి ఇక్కడ జీవితం పెద్దగా కష్టాలు ఉండవు. ఇదంతా కూడా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో
అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదంట. ఓకే, మన ప్రతి ఒక్క సేవ కూడా ఆకాశిక్ పుస్తకంలో నిప్పుతో లిఖించబడి ఉంటుంది. ఆఖరికి మనం ఆలోచించింది కూడా దాంట్లో ఉంటుంది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మళ్ళీ మనం జన్మ తీసుకునేటప్పుడు మన చేత లిఖించబడిన ఆ పుటల్ని మనమే చదువుతాం. అంటే మన ఉన్న పైలోకాలకు వెళ్ళినప్పుడు మనకు సినిమా చూపిస్తారు. అక్కడ మన జీవితంలో ఏం చేసాము అన్నీ మనకు అక్కడ కనబడతా ఉంటాయి. అక్కడ మనం ఎట్లా చూస్తామంటే, ఇక్కడ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు అనుకోండి, అతను ఏమంటాడు, నేను చెప్పిందే జరగాలి, అక్కడ ఇట్లాగే చెయ్యాలని చెప్పి సినిమా తీస్తాడు. సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ చేసుకుంటాడు. అప్పుడు ఏం చూస్తాడు అతను, ఒక నార్మల్గా అంటే థర్డ్ పర్సన్గా ఉండి దీంట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, దీన్ని ఏమైనా సరి చేసుకోవాల్సి ఉందా అనేది చూసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం జీవించిన కాలం అంతా కూడా నేను పర్ఫెక్ట్గా జీవిస్తున్నా, ఇది ఇట్లాగే ఇదే కరెక్టు, నా మాటే నెగ్గాలి, రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు అక్కడ మన నెక్స్ట్ లైఫ్ని మళ్ళీ మనం ప్లాన్ చేస్తాం. మళ్ళీ మనమే ఆంక్షలు కూడా విధించుకుంటాం. ఓకే, నేను ఈ చేతితో 10 మందిని చంపేశాను, ఈసారి ఈ చేయలేకుండా జన్మ తీసుకుంటాను. లేదు, నేను సంపదని బాగా దుర్వినియోగం చేశాను, నేను ఈసారి పేదరికంతో జన్మ తీసుకుంటాను అని చెప్పి మనం డిజైన్ చేస్తాం. అంతేగాని అక్కడ మన మీద ఎవ్వరూ ఈ విధంగా నేను ఉండాలి, నీ పూర్ణాత్మో నీ ఆత్మో ఇంకోటో ఏ మాస్టరో నువ్వు ఇట్లాగే ఉండాలి అనేది ఎవ్వరూ మన మీద ఎటువంటి ఆంక్షలు విధించరు. అక్కడ మనమే ఆ పరిమితులు విధించుకుంటాము. మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి, ఈసారి నేను డబ్బుని సరైన విధంగా నేను ఉపయోగిస్తాను అనే క్లారిటీ, ఆ కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు డబ్బుతోనే మనం జన్మ తీసుకోవచ్చు. అంతేగాని కంపల్సరీ పేదరికం జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనమే మన డిజైన్ని మనం చూజ్ చేసుకుంటాము. ఓకే, మనం కనుక ఈ పాఠం కనుక నేర్చుకోకపోతే, ఏ పాఠం అది, సేవ అనే పాఠం నేర్చుకోకపోతే 10,000 జన్మలైనా ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సి ఉంటుందంట. మన అనుభవాలన్నీ మనం జీవితంలో పొందే ఆ జన్మల అనుభవాలన్నీ మనలో ఉన్న స్వార్థాన్ని కరిగించి మనం సేవ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్. సో ఇది ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి ఏంటంటే, సేవ అనేది ఎట్లా చేయాలంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఆ సేవ అనేది ఒక దైవ కార్యంగా చేయాలి. ఎట్లా చేయాలి? దైవ కార్యంగా మన చేయాలి. దాంట్లో ఏమీ ఆశించకుండా చేయాలి. నువ్వు అవతల వాళ్ళకి ఏదైతే ఇస్తున్నావో, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండడానికి నువ్వు ఏదైతే ఇస్తున్నావో, వాళ్ళు ఆనందంగా ఉండడానికి దానికి 10 రెట్లు ఆనందాన్ని నువ్వు జీవితంలో నువ్వు పొందుతావు. ఏదైతే ప్రశాంతతని ఇస్తున్నావో, ఏదైతే ఆనందాన్ని ఇస్తున్నావో ఆ సేవ ద్వారా దానికి 10 రెట్లు ఆనందాన్ని, ప్రశాంతతని మన జీవితంలో మనం పొందుతాం. సేవ చేస్తున్నామని భ్రమపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తన సన్నిహితంగా ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ, అంటే తన కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి సేవ చేస్తూ, నేను ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాను అనుకునేవాళ్ళు ఉన్నారు. అది సేవ కాదు, అది మీ కర్మది. వాళ్ళు మీకు చేశారు, ఇప్పుడు మీరు దాన్ని చేస్తున్నారు. అది మీ బాధ్యత. అది వాళ్ళకి చేసేది, మన సన్నిహితులకి, ఇంట్లో వాళ్ళు చేసే సేవ కాదు. వాడే తప్పు. అక్కడ బాకీ తీర్చుకుంటున్నాం అంతే. ఎవరికి చేయాలి? పూర్తి అపరిచితులకు చేయాలి. అసలు ఈ సంబంధమే లేదు. అటువంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ చేసేదే సేవ అవుతుంది. సేవ చేయడం ద్వారానే నువ్వు ఆనందాన్ని పొందుతావు. మీరు గమనించుకోండి, సేవ ద్వారానే నువ్వు ఆనందాన్ని పొందుతావు. చూడండి, ఒక చిన్న రోడ్డు మీద మనం వెళతా అంటే ఒక అమ్మాయి రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంది, 10 ఏళ్ళ అమ్మాయి. మీరు మీ స్కూటర్ ఆపి ఆ పాపని రోడ్డు దాటిచ్చి వస్తే మీరు తెలియని ఆనందాన్ని ఒక 2 క్షణాలు పొందుతారు. అదే మీ అమ్మాయిని దాటిచ్చి వస్తే పొందరు. అంటే మీ సంబంధం లేని వాళ్ళకి ఏది చేసినా కూడా ఆశించకుండా ఆనందాన్ని మనం పొందుతాము. ఆ ఆనందమే మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా ఇది సేవ గురించి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం కడతాలకు వచ్చాం, మహేశ్వర కైలాసపూరికి వచ్చాం, మహేశ్వర మహాపిరమిడ్ శక్తి స్థల్ దారికి వచ్చాం. 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం మనం. ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఎందుకున్నారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్లో
ఇక్కడ డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అది మన బాధ్యత, గుర్తుంచుకోండి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఇంకో ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినా, అక్కడ మనకు ఆ బాకీ ఉంటేనే, అంటే మనం చేయాల్సిన వర్క్ ఉంటేనే అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడ మనం ఈ డెవలప్మెంట్లో మనం భాగస్వామ్యం కావాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. క్లాసులు చెప్పుకోవడానికి చిన్న పిరమిడ్ ఉంది, పార్వతీ పిరమిడ్ ఉంది. ధ్యానం చేసుకోవడానికి మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, పత్రిజీ శక్తి స్థలం ఉంది. కానీ ఉండటానికి 4 రోజులు ఉండి హ్యాపీగా ఆనందంగా ఇక్కడ సాధన చేసుకుందాము అనుకునే అవకాశం మనకి లేదు ఇక్కడ. ఓకే, మరి దానికి మరి భాస్కర్ రెడ్డి గారు, మరి మారం శివప్రసాద్ గారు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ద్వారకా నివాసిని అది చెయ్యాలి అనేది ఒక 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడితే ఇప్పుడు ఆ స్టేజ్కి అది వచ్చింది. అది సో వాళ్ళు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి ఇప్పుడు దాకా మనం ధ్యాన మహాయాగాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ కోసం వచ్చి అంతవరకే కంప్లీట్ అయింది. మిగిలినది అది కంప్లీట్ అవ్వాలి అంటే 10 రోజులు ఉండడానికి ఒక 15,000 లేదంటే 6 రోజులు ఉండడానికి 10,000 పెట్టారు కదా, దాంట్లో మనం భాగస్వాములు అయితేనే అది కంప్లీట్ అవుతుంది. మరి ఎందుకు అక్కడ భాగస్వాములు అవ్వాలని కూడా చూద్దాం మనం. ఒకటి, రేపు ఫ్యూచర్లో అక్కడ దాంట్లో మీరు ఉండాలంటే ఏసీ ఫస్ట్ క్లాస్ దాంట్లో మీరు ఉండాలంటే కనీసం 500 పే చేయాలి. మీరు ఇచ్చే 15,000 25 సంవత్సరాలకి 600 అవుతుంది, సంవత్సరానికి 600. అంటే ఒక్కరోజు మీరుంటే మీరు కట్టిన దానికి సాటిస్ఫై అయిపోవచ్చు మనం. కానీ మిగిలిన 9 రోజులు మనం హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. సాధన 20 సంవత్సరాలు ఇది గుర్తుంచుకోండి. అది మనకి మనం ఉండడం వల్ల మన కుటుంబ సభ్యులను తీసుకొస్తాం, లేదా మన బంధువులను తీసుకురాగలుగుతాం, లేదా మనం పంపించగలుగుతాం. వాళ్ళు ఈ ధ్యానానికి కనెక్ట్ అవుతారు. రేపొద్దున మీ పిల్లలు ధ్యానానికి కనెక్ట్ అవుతారు. అది కట్టాం కదా అని చెప్పి మనం వస్తాము, ఏ వర్క్షాప్స్కో వస్తాము, చాలా కంఫర్ట్గా ఉంటాము, లేదా సరదాగా వస్తాము. నెలకి ఒక 2,000 మన పెద్ద భారం కాదు. అది నెలకు 2,000 కట్టినా కూడా 7 నెలల్లో మన అమౌంట్ కట్టేయచ్చు. నెలకు 2,000 కట్టినా కూడా ఆ 15,000 మనం కట్టేయచ్చు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక రకంగా ఏంటంటే అది రకంగా చెప్పాలంటే సేవే. ఎందుకంటే మీ ద్వారా అది నిర్మాణం అయితే ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఆ అకామిడేషన్ ఉపయోగించుకొని ఈ ధ్యానం చేసి ఈ ధ్యానానికి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది ఒక రకమైనటువంటి సేవే. వాళ్ళు ధ్యానం చేసి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంటే అకామిడేషన్ కావాలి. మన ద్వారా అది నిర్మాణం కంప్లీట్ అయితే కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. అది మనకు ఉపయోగం. మన ద్వారా ఒక ఆధ్యాత్మిక సేవ కూడా జరుగుతుంది. సో నెలకు ఒక 2,000 కట్టుకున్నా మనకు ఒక 7 నెలలు అది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ద్వారకా నివాసు అడుగుపెట్టండి. ఎంత అద్భుతంగా అది తీర్చిదిద్దబడుతుంది. ఆ వర్క్ క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు. ఆ వాష్రూమ్స్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అద్భుతమైన క్వాలిటీతో ఉంది. మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది దీన్ని నేను మిస్ అవ్వకూడదు అని. ధ్యాన మహాయాగాల్లో ఇన్ని కంప్లీట్ అయిపోయినాయి. అది మళ్ళీ రేపు ఇంకోటి కన్స్ట్రక్ట్ చేసినా కూడా దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని వరకు మీరు చక్కగా కట్టండి, హ్యాపీగా స్టే చేయండి, చక్కని సాధన చేసుకోండి, చక్కని సాధన చేయండి. అది అద్భుతంగా అకామిడేషన్ మీకు తయారవుతుంది. ఓకేనా? అందరికి అర్థమైంది నేను చెప్పింది? ఓకే. సో ఇది ఫ్రెండ్స్. సో ప్రతి వాళ్ళు ద్వారకా నివాస్ వెళ్ళి చూసి వెళ్ళండి. ఓకే, మరి రవికుమార్ గారు మాట్లాడతారు. మార్కెటింగ్ అంతా సారు చూస్తున్నారు. సారు ట్రస్టీ సార్ ఇక్కడ. గురువుగారు సుభాష్ పత్రి గారికి, ఇచ్చేసిన పెద్దలకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ప్రాక్టికల్గా ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈరోజు ధ్యానము ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది, ఇన్ని కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నారంటే ఒక్కరున్నారు, ఆయనే సుభాష్ పత్రి గారు. ఆ ఒక్కరి నుంచే ఈరోజు ఎన్ని కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నారు.
శాకాహార ర్యాలీ జరుగుతున్నాయి. అంటే ఒక్కరే కానీ లక్షల మంది సపోర్ట్ ఉంది. కాబట్టే అద్భుతంగా ఈరోజు మన మూమెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కరున్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయనతో పాటు కొన్ని ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, భాగ్యనగర్ ట్రస్ట్ ఉంది, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, కొన్ని వేల మంది ఈరోజు పనిచేశారు. కాబట్టి ఈ ధ్యానమా చక్రం జరిగింది. అంటే ఒక్కరు ఉండాలండి. అదేవిధంగా ఈరోజు ద్వారకా నివాస్కి ఒక్కరున్నారు. ఎవరు అంటే మారం శివప్రసాద్ గారు. ఆయన 3.5 సంవత్సరాల నుంచి ఎవ్రీ డే ఆయన కళ పత్రిజీ ద్వారకా నివాస్ రావాలని. ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. ఆ తర్వాత వాలంటీర్స్ ఉన్నారు, ఆ తర్వాత ద్వారకా నివాస్ మెంబర్స్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు, కూలీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ద్వారకా నివాస్ ఖచ్చితంగా అయిపోతుందండి. మారం శివప్రసాద్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాము. మేమంతా కూలీలు మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ద్వారకా నివాస్లో మెంబర్ అయితే వాళ్ళు ఓనరు, మేము వచ్చేసి సర్వీస్ చేసేవాళ్ళమే. మీరు ఓనర్లు కావాలనుకుంటే మీరు మెంబర్లు కాండి. కాబట్టి మీకు అవకాశం అనేది ఈరోజు మీకుంది మీ దగ్గర. వన్స్ ఒక్కసారి కంప్లీట్ అయిపోతే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి ఆ పాసిబిలిటీ ఉండదు. ఇంకొక విషయం అండి, 1400 మంది ఈరోజు ద్వారకా నివాస్లో మెంబర్స్కి ఉన్నారు. ఇంకొక 1400 మంది మెంబర్స్ అవుతే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. అంటే ఈ బ్లాక్ అయిపోతుంది. వన్స్ ఒక బ్లాక్ అయిపోయి మనము దాన్ని ఫీల్ అవుతే, ఆ అకామిడేషన్ మనం అనుభవించగలిగితే ఆటోమేటిక్గా మిగతా ప్రాజెక్ట్ అంతా మొత్తం అవుతుంది. కాబట్టి ఇది చాలా క్రూషియల్ టైము. ఈ ప్రాజెక్ట్ అనేది 2025లో మనం కంపల్సరీగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ సపోర్ట్తో ఇది కంప్లీట్ చేసుకోవాల్సిందే. కాబట్టి మా ఒక్కరితో కాదు, మారం శివప్రసాద్ గారు చెప్పారు, డీటెయిల్స్ అని చెప్పారు. బాలకృష్ణ గారు నిన్న ఒక గెట్ టుగెదర్లో ఒక చాలా అద్భుతంగా చెప్పారండి. ఏమన్నారంటే, ఇంతవరకు మేము చేశాము, ఆ తర్వాత ద్వారకా నివాస్లో ఉన్న మెంబర్లందరూ అది మీదే బాధ్యత, మీరే కంప్లీట్ చేసుకోవాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు చెప్పినట్టు మీరు మెంబర్ అవుతే ఇది సేవా కార్యక్రమమే కానీ ఇది డొనేషన్ కాదు. మీరు ఇచ్చే ఈ డబ్బులతో కొన్ని లక్షల మంది ఫ్యూచర్లో మెడిటేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఈరోజు ఇంత అద్భుతమైన పిరమిడ్లో 6000 మంది కూర్చొని చేసుకోవడానికి అనుకూలం ఉండి, ఆ తర్వాత అకామిడేషన్ లేనందుకు కొన్ని 100 మందే ఉన్నారు. అది చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ వర్క్ టేకప్ చేయడానికి కూడా నేను మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఇదే. వన్స్ ఒక్కసారి పత్రిజీ ద్వారకా నివాస్కి కంప్లీట్ అవుతే కొన్ని వేలు కాదండి, లక్షల మంది మీ ద్వారా మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మీరు తప్పకుండా ఈ ద్వారకా నివాస్ దాంట్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మెంబర్షిప్ తీసుకోండి. ఆ తర్వాత ఆఫీస్ కూడా ఇక్కడే దగ్గరే ఉంది. రేపు మాత్రం ఖచ్చితంగా ద్వారకా నివాస్ బిల్డింగ్ ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్తో పాటు కూడా రిలేషన్స్తో కూడా ఒక్కసారి ద్వారకా నివాస్ ఆఫీస్కి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ధ్యానమా చక్ర లోపల మీరు ఒక్కసారి కలిసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంజుల గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం మాస్టర్స్. పత్రిజీ మనని ఆయన వారసులుగా చెప్పుకున్నారు. ఆయన ఆశయాన్ని ఆయన ఏర్పాటు చేసిన ఏదైతే పిరమిడ్ సెంటర్లు, మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఇక్కడ వసతులు మనమే ఏర్పాటు చేసుకోవాలి, ఎవరో వచ్చి చెయ్యరు. మనము వసతిదాతలుగా, అన్నదాతలుగా ఎలా అయితే ఉన్నామో వసతిదాతలుగా ఇక్కడ మనకి ద్వారకా నివాస్కి ఎంతో అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా కన్స్ట్రక్షను కాస్ట్ పెరిగిపోతుంది, లేబర్ కాస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది. మనందరం సహకరిస్తే ద్వారకా నివాస్ని పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు అడుగుతున్నారు, ఈ కిందటిసారి ఏదైతే ప్లాన్స్ చెప్పామో అప్పుడు ఉన్న ప్లాన్స్ని ఇప్పుడు అడుగుతున్నారు, మేము కట్టేస్తాం ఎంతైనా పర్లేదు అని అడుగుతున్నారు. కానీ ఆ ప్లాన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఉన్నాయి.
చాలా సింపుల్ పద్ధతుల్లో ఉన్నాయి. 15,000 అది ఎంత సింపుల్గా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే అవకాశము. వాళ్ళు 1 ఇయర్లో ఆ ప్లాన్ కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ద్వారకా నివాస్కి వెళ్ళి, అలాగే ద్వారకా నివాస్ రిసెప్షన్కి వచ్చి ప్లాన్ ఏంటో ఒకసారి కనుక్కోండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ద్వారకా నివాస్లో భాగస్వాములు అవ్వండి. థ్యాంక్ యూ. అన్నయ్య నేను 21వ తారీఖు నుంచి వాలంటీర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. నిర్మల గారు మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు రాజలక్ష్మి గారు దాని గురించి మాట్లాడతారు. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ ఇక్కడ పిరమిడ్ కట్టాలి, ఇవన్నీ చేయాలి అన్న రోజు రవికుమార్ గారు మాకు ఆ కొండ మించి కింద అంతా చూపిస్తే మొత్తం ఈ ల్యాండ్ అంతా ఒక అడవిలాగా ఉంది. అయితే పత్రిజీ యొక్క అద్భుతమైన ఆలోచన రూపమే ఈ కైలాసపురి క్షేత్రం. మరి ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు ఇక్కడ వచ్చారని ఇంకెన్నో మనం విన్నాం, జీవరాళ్ళ గుట్ట గురించి ఇవన్నీ. కానీ ఈ కైలాసపురి కాంపౌండ్లో మనం అడుగు పెడితే 3 ప్రధానమైనటువంటి విషయాలు మనం ముందు దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటి అంటే అన్నదానం నిరంతరంగా జరగాలన్నది పత్రిగారి కోరిక. పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షేత్రంగా వెలిసిల్లాలన్నది మన మాస్టర్లందరి కోరిక. కానీ ఈ 2 ఉన్నా కూడా అకామిడేషన్ లేకపోతే వచ్చిన వాళ్ళకు అసౌకర్యం ఎదురవుతుంది. మరి పిరమిడ్లో మనం మొత్తం ధ్యానం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళం మరి వర్షం భావం కారణంగా ఈ రోజున దాన్ని కూడా అకామిడేషన్కు పెట్టాల్సి వచ్చింది. అదే పత్రిజీ మరి అదే ద్వారకా నివాస్ తయారైందనుకోండి, మనకి ఇంకా అకామిడేషన్కి అనేది మనం చూసుకోని అవసరం లేదు. మరి అంటే కొంతమంది అనొచ్చు, మేము ధ్యాన మహాచక్రం అప్పుడు ఉండలేం కదా అంటే, మామూలు అప్పుడు కూడా అఖండ ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు ఎన్నో నిర్వహించబడుతున్నాయి. కనుక అందరం దీన్ని, ఈ ఫెసిలిటీని మనం ఉపయోగించుకుందాం. తప్పనిసరిగా అది మనం ఎంత టార్గెట్ పెట్టుకొని మారం శివప్రసాద్ గారు పూర్తి చేయాలనుకున్నారో ఆ టార్గెట్లో మరి అది అయిపోవాలి అంటే అందరూ కూడా దానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. త్వరగా మాస్టర్స్ అందరికీ నమస్కారము. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మీ పేరు? నా పేరు శాంతకుమారి, నేను ఖమ్మం నుండి వచ్చాను. గత 6 రోజులుగా నేను ద్వారకా నివాస్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను ఏదైతే పొందానో అనుభూతినే మీ అందరూ తెలియజేయాలనుకుంటున్నాను. గత 5 రోజులుగా ద్వారకా నివాస్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆ ఏర్పాట్లను చూసి ఈరోజు ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో వాళ్ళందరూ నన్ను హట్ చేసుకొని చెప్పింది ఏంటి అంటే, పుట్టింటి నుంచి మేము వెళ్తున్నాము, మళ్ళీ పుట్టింటికి రావాలి, అంత ఆనందంతో వెళ్తున్నాము అని చెప్పారు. అంటే ఈ కైలాసపురి అనేది మనందరికి ఒక పుట్టింటి లాంటిది. ప్రతినిత్యము మన గురువు గారిని, అమ్మని కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి ఇలాంటి ప్లేస్లో మనకు ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో కూడినటువంటి వసతి కావాలి. మీరందరూ కూడా దానిలో భాగస్వాములై ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేసే విధంగా మీ అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. భాగస్వాములు అయ్యే వాళ్ళందరూ చప్పట్లతో తెలియజేయాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ఈ కైలాసపురి ఇంత అద్భుతంగా వైభవంగా ఉంది అంటే ఇక్కడ సేవ చేసిన మహనీయులు ఎంతమందో. ద్వారకా నివాస్కు సంబంధించి మా అకౌంటెంట్ సంతోష్, మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రకాష్, మరి మా సూపర్వైజర్ సాంబశివరావు గారు చేసిన సేవలు ఎన్నెన్నో. వారికి ఒక్కసారి మన కర్తాల ధ్వనితో కృతజ్ఞతలు చెప్పాలి. ఫస్టే చెప్పాను, ఈ ద్వారకా నివాస్ కంప్లీట్ అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. మరి 2 కోట్ల రూపాయలు కావాలి. 2 కోట్ల రూపాయలు విజయభాస్కర్ రెడ్డి గారు వారి శ్రీమతి డొనేషన్ తెచ్చిస్తారు. ఈ 2 కోట్లు మీరు ఇప్పించాలి 15,000, 10,000 రూపాయల విరాళాలతో. ప్రతి ఒక్కరూ, ఒక పిరమిడ్ మాస్టర్ కూడా ఒక్కరిని మీ బంధువుల్లో, స్నేహితులతో ఒక 15,000 రూపాయలు కట్టిస్తే, అయ్యా 10 రోజుల పాటు 25 ఏళ్ళు రావచ్చు అని మీరు డబ్బు కట్టించారంటే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ స్ఫూర్తితో మేము సౌత్ బ్లాక్ స్టార్ట్ చేస్తాము. అందులో మరి 500 బెడ్లు ఉంటాయి. అది స్టార్ట్ కావాలంటే ఇది పూర్తి కావాలి. దయచేసి మీరందరూ సహకారం చేయాలి. పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్
ఏప్రిల్ నెల నుంచి ఈ ద్వారకా నివాస్ పత్రిజీ ద్వారకా నివాస్ కనెక్ట్ అవుతుంది. మీ పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, మీరు బుక్ చేసుకున్న డేటు, ప్లాన్ డీటెయిల్స్, ఎన్ని రోజులు ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది, మీరు ఎన్ని వాడుకున్నారు, మీరు ఎప్పుడు వస్తున్నారు, మీరు ఇంకా ఎంత డబ్బు కట్టాలి, మరి మీరు ప్రతిసారి వచ్చేదానికి ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ యాప్లోనే మీరు పలానా రోజు మేము వస్తున్నాం లేదా మా తరఫున పలానా వస్తున్నారని కూడా ఆ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఆ యాప్ కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. మరి ఎన్నో సౌకర్యాలు ఈ కైలాసపూర్లో జరుగుతూ ఉన్నాయి. ఈ పత్రిజీ శక్తిస్థల్ పూర్తయినప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి వారి గురించి చెప్పనక్కర్లేదు, అంత క్యూ ఉంటుంది. కనుక ఇప్పుడే మీరు సంవత్సరానికి 10 రోజులు ఉండేట్లుగా ఈ పత్రిజీ ద్వారకా నివాస్లో ఈ ప్లాన్లో తీసుకోవాలని తప్పనిసరిగా దీనికి మీరు సేవ చేయాలని కోరుతున్నాను. లక్ష్మీ మేడం మాట్లాడతారు. సాంబశివరావు గారు రండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా ఈ మాస్టర్స్ చెప్పిందంతా వాస్తవం. పిరమిడ్ తయారైంది, పిరమిడ్లో ధ్యానం చేయాలి. అన్నపూర్ణేశ్వరి బాగుంది, 24 గంటలు అన్నదానం జరుగుతూ ఉంటుంది. కమ్మగా తింటాం, ధ్యానం చేస్తాం. మరి పడుకోవాలి అంటే వసతి కావాలి కదా. మరి ఆ వసతి కోసమే ద్వారకా నివాస్ అని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. మరి దానిలో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన వీళ్ళు చెప్పిన ప్లాన్లు చాలా ఈజీగా ఉన్నాయి కదా. నెలకు 2000 ఒక 7 నెలల పాటు కట్టుకున్నామంటే మనం వచ్చినప్పుడు హాయిగా హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా మరి మనం హాయిగా ఉండొచ్చు. ఇదేంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే సేవ. ఇక్కడ చక్కగా అన్నదానంలో సేవ చేస్తున్నాం, పిరమిడ్లో సేవ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. వసతి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, నాకు రూమ్ ఇస్తారా, నేను అక్కడ చేస్తున్నా, ఇక్కడ చేస్తున్నా, ఇవన్నీ అనుకుంటున్నాం. మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అది నిజమైన సేవ అవుతుందండి. దయచేసి అందరూ, మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, అందరమే ఈ ద్వారకా నివాసులో భాగస్వాములు అవుదాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ 15,000 రూపాయల స్కీమ్ మీరు చేరినట్లయితే మీకు అనిపిస్తుంది ద్వారకా నివాస్ పూర్తయిన తర్వాత ఆ కార్డ్స్ ఎలా ఉంటాయో, వసతులు ఎలా ఉంటాయో మీరు చూస్తారు. ఒక్కొక్క కార్డ్కి సపరేట్గా ఒక చిన్న ఫ్యాను, బెడ్ లైటు, రీడింగ్ లైటు, స్క్రీను, ఒక చిన్న లాకరు, గార్డెడ్ లాకర్ నంబర్ లాక్తో కలిసి, కింద మీ సామాన్ పెట్టుకునేటువంటి ట్రంకు, అంతేకాకుండా 2 వాటర్ బాటిల్స్ పెట్టుకునే వసతి, ఒక టవల్ రాడ్ పెట్టుకునే వసతి, ఒక బ్యాగ్, మన స్లీపర్ బస్సులో బ్యాగ్ పెట్టుకునే వసతి ఎన్నో ఉంటాయో. ఇంట్లో కంటే ద్వారకా నివాసులు బాగుంటుంది. ఒక వారం అక్కడ ఉందాం, 10 రోజులు అక్కడ ఉందాం, మీరు ఇక్కడ రావాలి. అన్ని వసతులతో పూర్తవుతుంది, మీరే చూస్తారు. అందరికీ ఆత్మ ప్రమాణములండి. మరి టైం కూడా తక్కువ ఉంది. ద్వారకా నివాస్ అనేది మనం అక్కడ పత్రిజీ దగ్గర ఉండట్టే ఉంటుంది, అంత అద్భుతంగా తయారవుతుంది. అక్కడ మధ్యలో పార్క్ కూడా తయారవుతుంది. మీరు అక్కడ కూడా మెడిటేషన్ చేసుకోవటానికి స్టాట్యూస్ పెడతారు, అన్నీ పెడతారు. మరి దీన్ని మనం ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రపంచానికి ఇది హెడ్ క్వార్టరు. మనం ముందు మన హెడ్ని ఎంత డెవలప్ చేస్తే ఈ ప్రపంచంలో ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు పూర్తి చేయడానికి మనకి గొప్ప అవకాశం ఉంటుంది. ఏంటబ్బా వీళ్ళు ఇంచేపు చెప్తున్నారు మీరు అనుకోవద్దు. ఇది మన అందరం కలిసి చేసే గొప్ప ప్రాజెక్టు. ప్రతి ఒక్కరు సహకరించాలా. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి గారు త్వరగా వేదికకి రావాలి, తొందరగా. అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా ఈ 1 వీక్ నుంచి కూడా స్టేజీ కాడికి రాకుండా అక్కడే ఉండి ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. మంజులా మేడము, శాంతకుమారి గారి సహకారంతో వాళ్ళందరూ వాలంటీర్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. నేను షోలాపూర్ నుంచి వచ్చాను, చంద్రశేఖర్ రెడ్డి. ఇక్కడి ద్వారకా నివాసం గురించి వివరంగా విన్నాను. నా ఎంతో సహాయం చేస్తూ ఎంతో మందితో చేయిస్తాను నేను ఇక్కడ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ట్రస్ట్ మీద పెద్ద కోపం ఏంటంటే పబ్లిక్కి, జనాభాకి అకామిడేషన్, ఆ రూమ్స్ మీద దాన్ని సెట్ చేయడానికి భాస్కర్ రెడ్డి గారు, సాంబశివరావు గారు మామూలుగా ఉండదు. మిగిలిన వర్క్ అంతా ఒకటి, ఆ వర్క్ ఒకటి. సో ఎవరైతే అకామిడేషన్ కావాలి అని అనుకుంటున్నారో
ట్రస్ట్ మీద ఎటువంటి ఆధారపడడం లేకుండా చక్కగా మీరు ఒకదాన్ని బుక్ చేసుకోండి. ఇప్పుడున్న రూమ్స్ కన్నా చాలా రెట్లు బాగుంటుంది అది. ఎందుకంటే మీరు అకామిడేషన్ ఉంటేనే మనం ధ్యానమాయాగానికి రాగలుగుతాం యాక్చువల్గా చెప్పాలి అంటే. కాదు ఇప్పుడు ధ్యానమాయాగానికి అయిపోయింది టైము, ఇప్పుడు దానికి బుకింగ్స్ ఏమి లేవు, మామూలు రోజుల్లోనే ఉన్నాయి ప్రజెంట్గా. అందుకని ముందు ఇది కంప్లీట్ అయిపోతే తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే మాస్టర్స్, ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామాలతో. ద్వారకా నివాస్లో మనం ఉన్నాము అంటేనే పత్రి గారి ఒడిలో కూర్చొని ధ్యానం చేసినట్టండి. ద్వారకా నివాస్ అంటేనే పత్రిజీ గారి ఇల్లు. పత్రిజీ గారి ఇంటిలో మనకంటూ ఒక స్థానము. అలాగే మాస్టర్స్, మనం ఒక 10,000 మంది వరకు ఉన్నాము. ఒక 2,000 మంది ముందుకు వచ్చి ఒక్కొక్కరు 15,000 స్కీమ్లో కనుక జాయిన్ అయితే ఈజీగా మనకు 3 కోట్లు వచ్చేస్తాయండి. రేపు మార్నింగ్ వరకు కూడా మనకు వచ్చేస్తాయి. 10,000 మంది ఉన్నాము, దాంట్లోంచి ఒక 2,000 మంది మనం వద్దాము. అలాగే ఇక్కడ మన ద్వారకా నివాసులో మనకంటే ఒక స్లాట్ ఉంటే ఇది మనది, పత్రిజీ శక్తిస్థల్ మనది, మహేశ్వర మహాపీరియడ్ మనది, ఈ కైలాసపురి మనది అన్నటువంటి భావన, మన సొంత భావన మనందరికీ వస్తుంది. సో అందరం కలిసి మనం స్లాట్స్ మనం తీసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా భాష గారు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, ఎన్నో సెంటర్లు తిరుగుతుంటారు, అద్భుతమైన క్లాసులు చెప్తారు. ఒక 500 మందిని 15,000 రూపాయలు అల్లా భాష గారు మాకు బుక్ చేయాలి. ఓకే సార్, ఉత్తమ మాటలు కాదు. ఓకే సార్, ఓకే సార్, ప్రామిస్. ఓకే సార్, ప్రామిస్ అని చెప్పండి. ప్రామిస్ సార్, షూర్ సార్. నేను డార్మెటరీస్ ఎక్కువగా చూస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను చూసింది ఏంటంటే ద్వారకా నివాస్ అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పేసి నిన్న భాస్కర్ రెడ్డి సార్ మాకు చెప్పడం జరిగింది. దీని తెర వెనుక జరిగిన ప్రోగ్రాం ఏంటంటే దీన్ని చాలా దేశాలు తిరిగి ఏ విధంగా మనం తీర్చిదిద్దితే అద్భుతంగా ఉంటుందో అన్నీ కలెక్ట్ చేసుకొని చాలా విలువైన సమాచారాన్ని కలెక్ట్ చేసుకొని దీన్ని నిర్మాణం చేపట్టిండ్రు. ఈ నిర్మాణం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 5 స్టార్లో మీరు ఉన్నట్టుగా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఆఖరిగా కిషన్ రెడ్డి గారు ట్రస్ట్ సభ్యులకు నాకు థ్యాంక్. ద్వారకా నివాస్ నేను ఎప్పుడూ దాన్ని చూస్తున్నాను, రెగ్యులర్గా వెళ్తున్నాను. ఇప్పుడు మారం గారు చెప్పినట్టు ఈ మధ్యలో టాయిలెట్స్ కూడా కంప్లీట్ అయినాయి, చాలా క్లాస్గా ఉన్నాయి, మన 5 స్టార్ లెవెల్లో ఉన్నాయి అవి. తర్వాత బెడ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే మనము ఏదైతే పడుకుంటామో ముందు హాల్ చాలా బాగుంది, ఇది ఈవినింగ్ మీటింగ్స్ పెట్టుకోవడానికి. అక్కడ రోజు అక్కడ పడుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సత్సంగం నడుస్తుంది, వ్యూ బాగుంది. అక్కంచెలు ఇక్కడ కూడా వెహికల్స్ పెడతారు భోజనాలకి. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఏప్రిల్ నుంచి తెలంగాణ జిల్లాలో అన్నీ తిరుగుతాను డార్మెటరీ బుకింగ్ కొరకు. ముఖ్యంగా మన దగ్గర కొన్ని వేల సెంటర్స్ ఉన్నాయి తెలంగాణలో. ప్రతి సెంటర్ వాళ్ళు ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 10,000 కట్టైనా కూడా ఒకటి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ఇందాక నిర్మలా మేడం చెప్పినట్టు మన ఒక ఈ ధ్యాన మహాయాగమే కాదు, పౌర్ణమి ధ్యానం అవుతుంది, రెగ్యులర్గా ఎన్నో క్లాసెస్ జరుగుతాయి. మన బంధువులను పంపచ్చు, మన పిల్లలను పంపచ్చు. దానివల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూసినంటే చాలు ధ్యానంలోకి వచ్చేస్తారు. అందుకొరకు మనకు ద్వారకా నివాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందరూ బుక్ చేసుకుందాం. ప్రతి పిరమిడ్ కేర్ సెంటర్ వాళ్ళు అయితే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. దీని కొరకు నేను ప్రతి జిల్లా తిరుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. జై పత్రిజీ, జై పత్రిజీ. ఈ ద్వారకా నివాస్కి యాక్చువల్గా సదానంద యోగి నేతృత్వం వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి యొక్క చైతన్యం నాకు అడుగున ఈ పనిలో కనిపిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు సదానంద యోగి గారికి ఒక్కసారి మనం చేద్దాం. సదానంద యోగేశ్వరునికి, ద్వారకా నివాస్కు, పత్రిజీకి థ్యాంక్ యూ.